సో బడ్జెట్ గోల్స్ అనేవి నిన్న చూసాం ఇంట్రడక్షన్. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్ బడ్జెట్లోకి వెళ్తాం. సో దిస్ ఈస్ ద యాక్చువల్ డిస్కషన్ ఆన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ బిట్స్. సో ఫస్ట్ వచ్చేసి బడ్జెట్లో జనరల్గా ఏమేమి డిస్కస్ చేస్తామంటే వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ. ఫిస్కల్ పాలసీ అనేది బడ్జెట్కి ఏంటి సంబంధం. సో బడ్జెట్ బేసిక్స్, గోల్స్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో బడ్జెట్లో గవర్నమెంట్ ఫండ్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సో ఎక్కడ నుంచి మనీ తీస్తారు, ఎక్కడికి మనీ వెళ్తూ ఉంటుంది, సో ఇవన్నీ బడ్జెట్లో వేరియస్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, అవి మనం డిస్కస్ చేస్తాం. సో స్టేజెస్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ ఒక రోజు పెట్టి నెక్స్ట్ డే పాస్ చేసేది కాదు, వీడియో బ్రాడ్కాస్ట్ ఆపుకోమా. సో బడ్జెట్ అనేది ఒక రోజు ప్రజెంట్ చేసి పార్లమెంట్లో సో బడ్జెట్ ఒక రోజు పార్లమెంట్ లో పెట్టేసి నెక్స్ట్ డే పాస్ చేయటం ఉండదు. సో ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 months టైం. 2 months టైంలో బడ్జెట్ ఎలా పాస్ చేస్తారు? సార్ స్మాల్ డౌట్ ఏంటమ్మా? జనరల్ డౌట్. ఇప్పుడు బడ్జెట్ లోని ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. అప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ ఉంది కదా స్కీము, ఒక 2 crores బడ్జెట్ లో పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి. ఐఎమ్ నాట్ గెటింగ్ క్లారిటీ, కెన్ యూ స్పీక్ లౌడర్? ఓకే, నౌ ఏబుల్ టు హియర్. హలో, నాకు వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతా? ఇప్పుడు బడ్జెట్ లోని ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ కి ఒక 2 crores ఎంతో పెట్టారు బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 crores సమ్ అమౌంట్. ఓకే, ఆ 3 crores సంబంధించిన టికెట్స్ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఆర్టీసీకి ఇస్తారా, ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ ఉన్న ఇస్తారా? ఫర్ సపోజ్ ఎడ్యుకేషన్ కి 3 crores పెట్టినాం అనుకుందాం. ఓకే, ఎడ్యుకేషన్ కి 3 crores పెట్టినప్పుడు పార్లమెంటు ఓకే ఈ 3 కోట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇచ్చేయండి, అతను స్కూల్స్ మీద కాలేజ్ మీద ఖర్చు పెడతాడు అని చెప్పేసి పార్లమెంట్ అప్రూవల్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎంత విత్ డ్రా చేసుకోవచ్చు అనేది నీ క్వశ్చన్. 3 కోట్లైనా అంతకంటే ఎక్కువ చేయొచ్చు అని. సో జనరల్ గా 3 కోట్లు శాంక్షన్ చేస్తారు, సరిపోకపోతే ఇంకొక 2 crores కావాలన్నా కూడా ఎగ్జిక్యూటివ్ విత్ డ్రా చేసుకోవచ్చు. బట్ తర్వాత పార్లమెంట్ కి సంజాయిసి మళ్ళీ అగైన్ ఆ 2 crores కి అప్రూవల్ తీసుకోవాలి. అంటే పోస్ట్ ఎక్స్పెండిచర్ తర్వాత పార్లమెంట్ విల్ గివ్ అప్రూవల్. అంటే ప్రతి రూపాయికి పార్లమెంట్ అప్రూవల్ కావాలి. సరిపోకపోతే గనక ఫస్ట్ విత్ డ్రా చేసుకొని ఖర్చు పెట్టేసి తర్వాత పార్లమెంట్ కి సంజాయిసి ఇచ్చి పార్లమెంట్ దగ్గర ఓకే నేను దీనికోసం తీసుకొని ఖర్చు పెట్టినా, ఇదిగో ప్రూఫ్స్ అని చెప్తే పార్లమెంట్ విల్ గివ్ అప్రూవల్. ఓకే, ఇది కూడా సేమ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ అప్రూవ్ చేయాలా? ఎనీ మనీ కంట్రోల్ మొత్తం లోక్సభలోనే ఉంటుంది. లోక్సభ ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి డైరెక్ట్ గా ఎన్నికయ్యారు కదా, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాలా తక్కువ ఖర్చు పెట్టాలా, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ పోయేది వాళ్ళు. సో ఎవరైతే ప్రజల నుంచి ఎలక్ట్ అయినారో వాళ్ళకి మాత్రమే మనీ కంట్రోల్ ఉంటుంది. రాజ్యసభలో మెంబర్స్ ఇండైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రజలకి మనీ మీద కంట్రోల్ ఉండదు. సో అవి నేను గ్రాడ్యువల్ గా టీచ్ చేస్తాను. సో ఐ విల్ ఆస్క్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నేను పర్సనల్ గా క్వశ్చన్ అడుగుతాను, యూ కెన్ ఆల్సో ఆస్క్ ద క్వశ్చన్స్. ఎవ్రీథింగ్ విల్ బి క్యాటర్డ్, యూ డోంట్ నీడ్ టు వరీ. సో 3 funds ఉంటాయి. మనీ ఎక్కడ నుంచి, ఇప్పుడు పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ కి డబ్బులు ఎత్తుందని చెప్పినారు, ఎక్కడి నుంచి తీసి డబ్బులు ఎత్తారు, అవి ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ఏంటి, ఏ ఆర్టికల్ ఏ ఫండ్కి సంబంధించింది అనేది అక్కడ డిస్కస్ చేస్తాం. బడ్జెట్ పార్లమెంట్లో ఈ రోజు పెట్టంగానే రేపే పాస్ అవ్వదు, ఆల్మోస్ట్ 2 months టైం పట్టింది. ఓకే, ఈ 2 months పాటు ఆ బడ్జెట్ ఎన్ని స్టేజెస్ దాటింది పార్లమెంట్లో అనేది మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మొత్తం టోటల్గా 6 stages ఉంటాయి. సో 6 stages ఆఫ్ బడ్జెట్. సో తర్వాత వచ్చేసి ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, అంటే టైప్స్ ఆఫ్ బడ్జెట్స్. సో జనరల్ బడ్జెట్ అంటే ఏంటి, ఇంటీరియం బడ్జెట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, అలా 3 types ఆఫ్ బడ్జెట్ ఇంక్లూడింగ్ ఓట్ ఆన్ అకౌంట్ కూడా చూస్తాం. దాని తర్వాత బడ్జెట్ కంటే ముందు ఒక రోజు పార్లమెంట్లో లేదంటే మనకి ఎకనామిక్ సర్వే ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చింది. సో దాన్ని మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని కూడా అంటాం. సో ఆంధ్రప్రదేశ్లో అయితే నేషనల్ లెవెల్ అయితే ఎకనామిక్ సర్వే అంటారు. ఈ ఎకనామిక్ సర్వే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్, బడ్జెట్తో ఇది ఎలా లింక్ అయి ఉంది, ఎవరు రిలీజ్ చేస్తారు, ఇవన్నీ ఎకనామిక్ సర్వే సంబంధించి తెలుసుకుంటాం. అలాగే ఫినాన్స్ మినిస్టర్లో ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేసింది, అది ఇన్ డీటెయిల్డ్గా ఫినాన్స్ మినిస్ట్రీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ కూడా ఇంపార్టెంట్. సో బడ్జెట్ మొత్తం మీద 20 hours దాకా పడతాయి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. సో గ్రూప్ 1 వాళ్ళకైనా గ్రూప్ 2 వాళ్ళకైనా
కొంచెం పేపర్ డిఫికల్టీగా పెట్టి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చూసుకుందాం అనుకుంటే కనుక ఏపీపీఎస్సి ఈ యాంగిల్స్ టచ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ వచ్చేసరికి మనం అన్ని ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, సో తర్వాత 6 స్టేజెస్, దాని తర్వాత బడ్జెట్, మీనింగ్ ఆన్ ఫుల్ ఫండ్స్, ఓట్ ఆన్ అకౌంట్, ఇంటీరియం బడ్జెట్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో నెక్స్ట్ వచ్చేసి రీక్యాప్. నిన్న మనం ఏం డిస్కస్ చేసినాం, ఇది కొంచెం మనకి అవసరం, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ దెర్ ఈజ్ ఎ మీనింగ్ ఫర్ దట్. సో ఎందుకు డిస్కస్ చేసినాం, యూ విల్ క్లియర్లీ అండర్స్టూడ్ టుడే. సో ఎస్టర్డే ఐ డిస్కస్డ్ అబౌట్, అంటే నిన్న మనం ఏం డిస్కస్ చేసినాం అంటే గవర్నమెంట్కి కొన్ని గోల్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ గోల్స్, ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రతి సంవత్సరం పెంచాలి. సో టోటల్ ఎకానమీలో అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ టోటల్ వాల్యూ మనం జీడిపిగా చెప్తాం. ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసినటువంటి టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ విలువతో కనుక లెక్క కడితే వచ్చిన సింగిల్ ఫిగర్నే మనం జీడిపి వాల్యూ అంటాం. సో ఈ జీడిపి వాల్యూ పర్సే పోయిన సంవత్సరం 100 లక్షల కోట్లు ఉంది అనుకున్నాం, 100 lakh crores. సో ఇది నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఉంటే ఎకనామిక్ యాక్టివిటీలో ఎటువంటి పెరుగుదల లేదు. అలా కాకుండా లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు జీడిపి ఉంటే ఈ సంవత్సరం కనుక 110 లక్షల కోట్ల lakh crores 110 లక్షల క్రోర్ ఉందనుకో, అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం జీడిపి 10% పెరిగింది, అంటే ఎకనామిక్ యాక్టివిటీ 10% ఇంక్రీజ్ అయింది. సో అంటే ప్రతి సంవత్సరం అంటే ఎప్పుడైతే ఇంక్రీజ్ ఉంటుందో ఆటోమేటిక్గా ట్యాక్స్ కలెక్షన్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఇంక్రిమెంట్ ఉంటుంది, అలాగే శాలరీస్, పర్చేసింగ్ పవర్, అన్ని విధాలుగా ఎకానమీ బాగుపడుతున్నట్టు. సో అంటే గవర్నమెంట్ యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎయిమ్ ఏంటంటే జీడిపి గ్రోత్ కంపల్సరీగా పెరిగేలాగా చూసుకోవాలి, అది మనం డిస్కస్ చేసాం. సో ప్రైస్ స్టెబిలిటీ, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది కూడా ఎకనామిక్ గోల్గా నేను చెప్పుకున్నాం. సో ఎంప్లాయ్మెంట్, సో 100 మంది చదువుకున్న వాళ్ళు ఉంటే 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే గోల్ మీదనే పనిచేయాలి. ఇన్ రియాలిటీ పాసిబుల్ అవ్వకపోయినా దట్ ఈస్ ద టార్గెట్ గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్. సో అదొకటి ఫుల్ ఎంప్లాయ్మెంట్. క్యాపిటల్ ఫార్మేషన్, సో ఎవరైనా కొత్త కంపెనీలు పెడదామన్నా, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేస్తామన్నా వాళ్ళకి గవర్నమెంట్ కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, దానివల్లనే ప్రొడక్షన్ పెరుగుద్ది, దానివల్లనే ఉద్యోగాలు వస్తాయి. సో క్యాపిటల్ అంటే కనుక సో మూలధనము, కంపెనీ పెట్టడానికి కావాల్సిన మూలధనము, ఉద్యోగాలు కల్పనకు కావాల్సిన మూలధనము, సో దాన్ని కూడా ఎకానమీలో ఎక్కువగా అవైలబుల్ ఉండేలాగా గవర్నమెంట్ చూసుకుంటూ ఉండాలి. సో ఫిజికల్ కన్సాలిడేషన్, సో అప్పులు తగ్గించుకొని రాబడి పెంచుకోవడాన్ని ఫిజికల్ కన్సాలిడేషన్ అంటాం. ఈ గోల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసాను. సో ఎక్స్టర్నల్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, దాని మీద గవర్నమెంట్ పనిచేయాలి. సో అది కూడా ఎకానమిక్ గోలే. సో రీసోర్స్ మొబిలైజేషన్, సో ఎడ్యుకేషన్కి ఎంత పెట్టాలి, ఎనర్జీకి ఎంత పెట్టాలి, లేదంటే హెల్త్కి ఎంత పెట్టాలి, ఫార్మర్స్కి ఎంత ఇవ్వాలి, రోడ్స్కి ఎంత పెట్టాలి, సో ఇవన్నీ పెట్టాలంటే మనీ కావాలి. ఎలా మనీ అనేది గవర్నమెంట్ రైజ్ చేయాలి. సో ట్యాక్స్లు పెంచడం వల్ల మనీ రైజ్ చేయొచ్చు, అప్పులు తీసుకురావడం, డెబ్ట్స్, బారోయింగ్స్ వల్ల మనీ రైజ్ చేయొచ్చు. వాట్ ఆర్ ఆల్ ద వేరియస్ వేస్, ఏ ఛానల్స్ ద్వారా గవర్నమెంట్ మనీ ఏర్పాటు చేసుకుంటుంది. సో మేజర్లీ బడ్జెట్ ఏంటంటే ట్యాక్స్లు పెంచడం వల్ల గవర్నమెంట్కి వచ్చే డబ్బు పెరిగింది. సో రీసోర్స్ మొబిలైజేషన్ ఆల్సో ఏ రిలేటెడ్ టు బడ్జెట్. సో ఇవి ఎకనామిక్ గోల్స్. అలాగే సోషల్ గోల్స్ ఏముంటాయంటే జనరల్గా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, సో సంపదలో అసమానతలు. సో డబ్బున్నోడు రిచ్ పర్సన్గా, పూర్ పర్సన్గా ఉంటే ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు, సో అసమానతలు ఉన్నట్టు. సో అందరినీ ఒకే లెవెల్కి తీసుకురావడమే గవర్నమెంట్ యొక్క ఎయిమ్, అది సోషల్ జస్టిస్ అండ్ గోల్. సో డిస్ట్రిబ్యూషన్ జస్టిస్, ఎక్కువ ఉన్నోడి దగ్గర మనీ తీసుకొని లేనోడికి పంచడాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటాం, అది ఒక గోల్. ఇన్క్లూజివ్ గ్రోత్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా జనరల్ పాపులేషన్ లాగా ఇన్కమ్ పెరగటం, దట్ ఈస్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో నెక్స్ట్ వచ్చేసి రీజనల్ బ్యాలెన్సెస్. సో తెలంగాణలో ఒక హైదరాబాదే డెవలప్ అయింది, రిమైనింగ్ ఏరియాస్ డెవలప్ అవ్వలేదు. ఇక్కడ రాగలిగిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ సంపదను అనుభవిస్తారు, మిగతా ఏరియాలు వెనకబడి ఉన్నాయి. సో ఒకే ఏరియాలో గ్రోత్ లేకుండా అన్ని ఏరియాలకి, అన్ని ప్రజలకి, అన్ని ఏరియాల్లో ప్రజలు బాగుపడటమే రీజనల్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు మనం. సో ఇది కూడా సొసైటీ గోలే. సో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, సో హ్యూమన్ క్యాపిటల్ అంటే ప్రతి వ్యక్తికి మంచి ఉద్యోగం, ఓకే, మంచి విద్య, మంచి ఆరోగ్యం, దాన్నే మనం ఏంటంటే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ప్రతి వ్యక్తికి అందేలాగా చూడటమే సోషల్ గోల్. సో ఎస్సీ ఎస్టీ వీళ్ళలో పావర్టీ ఎక్కువ ఉంటుంది, ఇల్లటరసీ ఎక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సెక్షన్లో వాళ్ళ పావర్టీ ఎలా తీసేయాలి, పేదరికం ఎలా తగ్గించాలి, నిరక్షరాస్యత ఎలా తగ్గించాలి, అలాగే ఉద్యోగ కల్పన ఈ సెక్షన్స్కి ఎలా కల్పించాలి, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్.
ఇది సోషల్ జస్టిస్ గోలే. సోషల్ సెక్యూరిటీ అంటే గనక ముసలోళ్ళకి, ఒక తర్వాత అనాథలకి, ఆర్ఫన్స్ అని చెప్తాం, విడోస్కి, డిజేబుల్డ్ వికలాంగులకి, వాళ్ళకి స్టేట్ ఇచ్చే సపోర్ట్ ఫ్రీగా, వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా గవర్నమెంట్ ఆశించకుండా తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, దట్ ఈస్ కాల్డ్ సోషల్ సెక్యూరిటీ. సో అది కూడా స్టేట్ యొక్క గోలే. సో జెండర్ పారిటీ, మేలు ఫిమేల్ ఇద్దరు ఒకే రకంగా చదువుకున్నారు, బట్ ఒకే ఉద్యోగంలో జాయిన్ అయినారు, మేలుకి ఎక్కువ డబ్బులు ఫిమేల్కి తక్కువ డబ్బులు వస్తుంటే దట్ ఈస్ కాల్డ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఉమెన్ని ఎడ్యుకేషన్లో ప్రమోట్ చేయాలి, ఉమెన్ని ఎంప్లాయ్మెంట్లో ప్రమోట్ చేయాలి. సో దానికోసం గవర్నమెంట్ మనీ స్పెండ్ చేయాలి. ఉమెన్ స్పెసిఫిక్ హాస్టల్స్, ఉమెన్ స్పెసిఫిక్ రిజర్వేషన్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ద సోషల్ జస్టిస్ గోల్. సో నెక్స్ట్ వన్ పావర్టీ ఎలివేషన్ అంటే పావర్టీ రిమూవల్. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి కుటుంబంలో కూడా పావర్టీ లేకుండా చేయడం కూడా వన్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ గోల్ ఆఫ్ ద స్టేట్. సో ఈ గోల్స్ అచీవ్ చేయడానికి, ఎకనామిక్ గోల్స్ అండ్ సోషల్ జస్టిస్ గోల్స్ అచీవ్ చేయడానికి ఫిస్కల్ పాలసీ అంటాం. సో గవర్నమెంట్ ఉంది మనకి, సో ఆ గవర్నమెంట్ మీద గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ ఎలా అచీవ్ చేస్తుందంటే బై యూజింగ్ ద ఫిస్కల్ పాలసీ. సో ఫిస్కల్ పాలసీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్. సో ఎకనామిక్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ టు అచీవ్ economic goals, economic and social justice goals by using taxation and expenditure. సో ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో గవర్నమెంట్ రాబడిని తెచ్చుకొని, ఈ రాబడి నుంచి వచ్చిన డబ్బుల్ని తిరిగి ప్రజల కోసం ఎకానమీ గ్రో అయ్యే విధంగా, సోషల్ జస్టిస్ జరిగే విధంగా ఖర్చు పెట్టడాన్నే ఫిస్కల్ పాలసీ అంటారు. సో ఏమేముంటాయి? సో సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ గోల్స్ అనేది ప్రభుత్వం సాధించడానికి ట్యాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటాం. సో పబ్లిక్ నుండి పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకొని తిరిగి ప్రజల కోసమే ఖర్చు పెడితే దట్ పాలసీ వీ కాల్డ్ యాజ్ ఏ ఫిస్కల్ పాలసీ. సో ఇక్కడ బడ్జెట్ ఎక్కడ ఉంది మరి? సో దిస్ చాప్టర్ ఐ షుడ్ నేమ్ యాజ్ ఏ ఫిస్కల్ పాలసీ. సో ఈ చాప్టర్ పేరు నేను ఫిస్కల్ పాలసీ అని పెట్టచ్చు, బట్ ఐ ఇంట్రడ్యూస్డ్ దిస్ చాప్టర్ యాజ్ ఏ బడ్జెట్. సో ఇక్కడ బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? ఇదే బడ్జెట్. టాక్సేషన్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇస్ నథింగ్ బట్ ఏ బడ్జెట్. సో ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? ప్రభుత్వము ఎకనామిక్ గోల్స్ని, సోషల్ జస్టిస్ గోల్స్ని సాధించటానికి ఉపయోగించే టూల్ పేరే బడ్జెట్. అర్థమైందా? బడ్జెట్లో ఏమేమి ఉంటాయంటే ట్యాక్సేషన్, ఎక్స్పెండిచర్ ఉంటాయి. సో నా ఫిస్కల్ పాలసీ ఈజ్ ఏ జనరల్. సో నేను ప్రజల కోసం పనిచేస్తా, ఇది స్టేట్మెంట్. ఓకే, నేను ప్రజల్లో ఉన్న వెనకబడగ వర్గాలని పైకి తీసుకొస్తా, ఇది స్పెసిఫిక్ స్టేట్మెంట్. సో ఎస్సీ ఎస్టీల్లో పావర్టీ లేకపోతే అందరూ సమానం అయిపోతారు అనేది ఏంటంటే ఎవరి కోసం నేను పని చేయబోతున్నాను చెప్పేది. ప్రజలందరినీ సమానం చేస్తా అంటే ఇది జనరల్ స్టేట్మెంట్. సో ఫిస్కల్ పాలసీ అనేది ఓవరాల్ గవర్నమెంట్ గోల్. ఆ గవర్నమెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి వాడే టూల్ పేరే బడ్జెట్. సో ఆర్ యూ గెటింగ్ క్లియర్? సో బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టూల్ యూజ్డ్ బై ద ఫిస్కల్ పాలసీ టు అచీవ్ ఎకనామిక్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ జస్టిస్ గోల్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్. సో ఈ టూల్ ఎవరు వాడతారంటే జనరల్గా ఫిస్కల్ పాలసీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ అండ్ పార్లమెంట్ త్రూ యాన్యువల్ బడ్జెట్. సో ఫిస్కల్ పాలసీని ఎలా అచీవ్ చేస్తారంటే ఫిస్కల్ పాలసీ ఈజ్ అచీవ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆర్ పార్లమెంట్ బై యూజింగ్ ద యాన్యువల్ బడ్జెట్. సో ప్రతి సంవత్సరం వాళ్ళు మనీ ఖర్చు బడ్జెట్ ద్వారా సో ఎకానమీ గ్రో అవడానికి, సొసైటీ బాగుపడటానికి వాళ్ళు ఖర్చు పెట్టేదాన్నే ఫిస్కల్ పాలసీ అంటాం. ఈ పని ఎవరు చేస్తారు ఇండియాలో అంటే ఫినాన్స్ మినిస్టర్. ఓకే, సో ఫినాన్స్ మినిస్టర్ హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్స్. క్రింది వాటిలో ఎవరు ఇండియా బడ్జెట్కి రెస్పాన్సిబుల్ అనే క్వశ్చన్ అడిగిన అనుకో, సో ఎవరిని తీసుకోవచ్చు మనం? ఈజ్ ఇట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, లేకపోతే పరిశ్రమల శాఖ మంత్రి, లేదంటే మనకి ఫినాన్స్ మినిస్టరా? సో ఎవరు రెస్పాన్సిబుల్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియాలో అంటే ఫినాన్స్ మినిస్టర్. సో ఫినాన్స్ మినిస్టర్ డిసైడ్స్ ద ఫిస్కల్ పాలసీ త్రూ యాన్యువల్ బడ్జెట్. సో అర్థమైనంత వరకు ఫిస్కల్ పాలసీకి బడ్జెట్ బోత్ సేమా డిఫరెంటా? సో ఫిస్కల్ పాలసీ అనేది బడ్జెటా? బడ్జెట్నే ఫిస్కల్ పాలసీ అంటావా?
సో బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ పాలసీ అనొచ్చా నేను? ఎక్కడెక్కడ బడ్జెట్ రాస్తానో అక్కడక్కడ ఫిజికల్ పాలసీ అనే పదం రాయొచ్చా? సో ఇట్ ఈస్ ఇంటర్చేంజబుల్. ఓకే, సో ఇట్ కెన్ బి రీప్లేస్డ్ వన్ టర్మ్ విత్ అదర్ టర్మ్. బడ్జెట్ రాసే ప్లేస్లో నువ్వు ఫిజికల్ పాలసీ రాసినా కరెక్టే, ఫిజికల్ పాలసీ దగ్గర బడ్జెట్ రాసినా కరెక్టే. సో ఐ మిస్టేకెన్, ఐ ఫర్గాటెన్ ఇలాంటి పదాలు ఏం అంత రిగ్రీట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రెండు కూడా ఒకటే. సో ఒకదాన్ని అచీవ్ చేయడానికి రెండోది ఉంటుంది కాబట్టి రెండు ఇంటర్చేంజబుల్ వాడచ్చు. సో ఇక్కడ ఫిజికల్ పాలసీలో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, అదే దాన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్ బడ్జెట్లో ఏమేమి ఉంటాయి? ఫిజికల్ పాలసీ దగ్గర ఐ రీప్లేస్డ్ బడ్జెట్ టర్మ్. ఓకే, సో ఏమేమి ఉంటాయి? టాక్సేషన్. ఓకే, టాక్సేషన్ అంటే పన్నులు. సో taxes are imposed on the citizen, they have to pay to the state. సో ప్రజల మీద ప్రభుత్వం పన్నులు వేస్తుంది, ప్రజలు ఖచ్చితంగా ఆ పన్నులు కట్టి తీరాలి. ఎందుకంటే సమాజం నడవాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు కావాలి, ఆ డబ్బులు ప్రజల నుంచే సేకరించి ప్రజల కోసమే ఖర్చు పెట్టింది. సో టాక్సేషన్ ఈస్ మస్ట్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు పే ట్యాక్సెస్. సో మళ్ళీ ట్యాక్సెస్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని రకాలు ఉంటాయి. అవి ట్యాక్సేషన్ అనే ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది, అక్కడ డివిజన్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఇంపోజ్ చేస్తారనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 2 రకాలుగా ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్. ఇక్కడ నుంచే ఇప్పుడు గవర్నమెంట్కి మొత్తం రాబడి 100 కోట్లు అనుకుందాం. సో 100 crores అనేది రాబడి. ఖర్చు వాళ్ళు ఎంత పెడదాం అనుకుంటున్నారంటే 120 crores పెడదాం అనుకున్నారు. ఈ 100 కోట్లలో 80 కోట్లు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ మనీ గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా వచ్చిందంటే పన్నుల ద్వారానే. అంటే పన్నులు పన్నేతర మార్గాలని ఉంటాయి. సో ఏ మార్గం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది అనే రకమైన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇక్కడ ఆదాయం అంటే రెవెన్యూ. సో రెవెన్యూ, సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ government revenue is the tax. Okay, so it is taxation is used for raising the funds, regulating the economic behavior. So regulating the economic behavior అంటే ఏంటి? సో నువ్వు నెలకి 50,000 సంపాదిద్దాం అనుకుందాం. ఓకే, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి నెల 5,000 కడుతున్నావు అనుకుందాం. 5K ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ నీ దగ్గర నుంచి కట్ చేసుకుంటుంది, రిమైనింగ్ 45,000 నీ చేతిలో పెడతారు. సో 45,000 నువ్వు వస్తువులు కొనడానికి, ఇంటి అద్దెలు కట్టుకోవడానికి, పిల్లల చదువులు అన్ని విధంగా ఖర్చు పెట్టుకుంటూ అవుతున్నావు ప్రతి నెలలో. సో నీ దగ్గర మనీ లేకుండా, అంటే నీ దగ్గర 45,000 ఉన్నాయి, 45,000 కన్నా తక్కువ డబ్బులు ఉండాలి అని గవర్నమెంట్ అనుకుంది అనుకో. గవర్నమెంట్ ఏం చేసింది అప్పుడు? ట్యాక్స్ను 5,000 నుంచి 10,000కి ఇంక్రీజ్ చేసింది. అర్థమైందా? సో ఇప్పుడు ఇంతకుముందు నువ్వు 20,000 రూపాయలు ఫుడ్కే ఖర్చు పెడుతున్నావు 45,000లో. సో ఇప్పుడు ట్యాక్స్ 10,000 పోయేసరికి ఫుడ్ కన్జంప్షన్కి బిల్లు తగ్గించు ఆటోమేటిక్గా. నేను ఫుడ్కి 45,000 నా చేతిలో ఉన్నప్పుడు ఫుడ్కి 20,000 పెడుతున్నా. ఇప్పుడు నాకు ట్యాక్స్ పెరగటం వల్ల 40,000 వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆటోమేటిక్గా నేను ఫుడ్ ఖర్చు తగ్గించుకుంటా. ఓకే, ఫుడ్ ఖర్చు తగ్గించుకుంటా, ఎందుకంటే మనీ గవర్నమెంట్ సమ్ తీసుకుపోయింది కాబట్టి. సో ఇలా ఎకనామిక్ బిహేవియర్, ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు మిగలాలి అని గవర్నమెంట్ అనుకుంటే ట్యాక్స్లు రెడ్యూస్ చేసింది. ప్రజల దగ్గర డబ్బులు తక్కువ మిగలాలి, ఆ మనీ నేనే తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం ట్యాక్స్ ఇంక్రీజ్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ రెగ్యులేటింగ్ ద ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజల దగ్గర డబ్బులు ఉండాలా లేదా అంటే ఎంతవరకు ఉండాలి అని డిసైడ్ చేసే పవర్ ట్యాక్సేషన్కి ఉంది. గవర్నమెంట్ చేయగలదు బై యూజింగ్ ద ట్యాక్సేషన్. సో టు రైజ్ ద ఫండ్స్, ఇప్పుడు ఈ సంవత్సరం 100 కోట్లే వచ్చినాయి. ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్స్ 5,000 తీసుకుందాం అనుకుందాం. అందరి దగ్గర ఆన్ యావరేజ్ 5,000 రూపీసే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం అంతా 100 కోట్లు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఏంటంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో 150 కోట్లు రెవెన్యూ సంపాదించుకోవాలి అనుకుంది అనుకో. అప్పుడు ఏం చేస్తుంది? ప్రతి వార్డు మీద యావరేజ్న 7K రూపీస్ ఇంపోజ్ చేసింది అనుకో. 100 కోట్లు కాస్త 150 కోట్లు అవుతుంది. అంటే ఓవరాల్ రెవెన్యూ జనరేట్ చేయాలి, ఆ జనరేట్ చేసే రెవెన్యూ కూడా పెంచుకోవాలి అనుకుంటే ట్యాక్సులు పెరుగుతాయి. అలాగే ప్రజల దగ్గర తక్కువ డబ్బులు ఉండేలాగా చూసుకోవాలి, ప్రజల పర్చేసింగ్ పవర్ తగ్గిపోవాలనుకున్న ట్యాక్సులు పెరుగుతాయి. సో ట్యాక్సేషన్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ 2 purposes. సో గవర్నమెంట్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా యూజ్ చేసుకుంటుంది? ఫస్ట్ వచ్చేసేమో
రైజింగ్ ద రీసోర్సెస్, రైజ్ ద ఫండ్స్ ఫర్ గవర్నమెంట్. సెకండ్ వచ్చేసి రెగ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ ద సిటిజన్స్. సో రెగ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ ద సిటిజన్. సో టాక్సేషన్ సిస్టమ్ గవర్నమెంట్ రెండు రకాలుగా యూజ్ చేసుకోగలదు. సో ఇది ఫస్ట్ థింగ్. ఫిజికల్ పాలసీలో అయినా బడ్జెట్లో అయినా ట్యాక్సెస్ ఆర్ ద ఫస్ట్ మేజర్ థింగ్. సో సెకండ్ వన్ వచ్చి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. రాజకీయ నాయకులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటున్నారు, తిరిగి ప్రజలకు ఖర్చు పెట్టట్లేదు. అప్పుడు ఏమైంది? ప్రజలేమో 140 కోట్లు ఉన్నారు, ఎంపీలు ఏమో 553 మంది ఉన్నారు. వీళ్ళ డబ్బులు వాళ్ళు దోచుకొని తింటా ఉండి మళ్ళీ వీళ్ళకి తిరిగి ఇవ్వకపోతే చూస్తా కూర్చుంటారా? సో డెమోక్రసీ అంటే ఏంటి? బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం, మా దగ్గర నుంచి డబ్బులు పన్నుల రూపంలో తీసుకున్నాం, తిరిగి మా కోసమే ఖర్చు పెట్టని అడుగుతారు. ఓకే, అలా చేయకపోతే మనకు బంగ్లాదేశ్లో జరిగినట్టు, శ్రీలంకలో జరిగినట్టు ప్రధానమంత్రి ఆఫీసుల మీదకి, మినిస్టర్ల ఆఫీసుల మీదకి వెళ్తారు, గొడవ రచ్చ అయిపోద్ది. ఈవెన్ వాళ్ళని చంపినా కూడా అడిగేవాళ్ళు లేరు. సో ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి దగ్గర తీసుకున్న డబ్బుని మనము రెవెన్యూ అన్నాం, ఆర్ ట్యాక్సెస్ ద్వారా రెవెన్యూ కలెక్ట్ చేసుకుంది. సో ఇప్పుడు తిరిగి ఎవరు ఖర్చు పెట్టాలి? అవి తిరిగి ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి. సో ఇక్కడ సోషల్ జస్టిస్ కోసం ఖర్చు పెడతారు, ఎకనామిక్ గ్రో అవడానికి ఖర్చు పెడతారు, అలాగే శాలరీస్ కోసం ఖర్చు పెడతారు. సో ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చుని మనం ఎక్స్పెండిచర్ అంటాం. ఎక్స్పెండిచర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అది నిన్న స్లైడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వేర్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ 1 రూపీ, ఓకే, సో ఇట్ ఎక్స్పెక్ట్ 1 రూపీ ఆర్ 2 రూపీస్. గవర్నమెంట్ కనుక ₹1 ఖర్చు పెడితే నేను పెట్టిన ₹1కి 2 రూపాయలు తిరిగి రావాలి అని ఇంటెన్షన్స్తో ఖర్చు పెడితే అలాంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో గవర్నమెంట్ కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ పనుల కోసం వాడుకుంటా ఉంటుంది, వాళ్ళకి జీతాలు ఇచ్చింది. సో ఇక్కడ ఎటువంటి వస్తువు రావట్లేదు, కానీ జీతం వెళ్తా ఉంది. సో ఈ జీతాలు ఇవ్వటం వల్ల ₹1 ఖర్చు పెడితే తిరిగి గవర్నమెంట్కి ఎటువంటిది రాదు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చుకి తిరిగి రావటం అనేది ఉండదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ పెట్టే ప్రతి రూపాయికి తిరిగి ₹1 ₹2 తిరిగి వస్తాయి. అలాంటి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనీ రీజనరేట్ అవ్వని ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఈ విధంగా శాలరీస్ రెవెన్యూ కిందకు వస్తాయి, సబ్సిడీస్ రెవెన్యూ కిందకు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ క్యాపిటల్ కిందకు వస్తాయి. సో గవర్నమెంట్ ఒక ఎయిర్పోర్ట్ కట్టింది అనుకో, ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్ టికెట్ కొన్న ప్రతిసారి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నట్టే కదా. ఒక 500 కోట్లతో ఒక ఎయిర్పోర్ట్ కట్టింది మంచి సిటీలో, ప్యాసింజర్స్ ట్రావెలింగ్ పెరిగే కొద్దీ గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వచ్చింది. 500 కోట్లు పెట్టి 10 సంవత్సరాల్లో 5,000 కోట్లు సంపాదించు గవర్నమెంట్. సో అది రాబడి. అలాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తుంది. ముసలోళ్ళ దగ్గర శక్తి లేదు, ఏం పని చేసి గవర్నమెంట్కి డబ్బులు తిరిగి ఇస్తారు? వాళ్ళు ఎవరు? వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండర్స్టాండ్? సో ఇలా ప్రభుత్వము మీరిచ్చిన ప్రతి రూపాయి కొంత ఆస్తులు సంపాదించడానికి వాడుతున్నాను, కొంత మీ బాగోగుల కోసమే ఖర్చు పెడుతున్నాను అని గవర్నమెంట్ కంపల్సరీగా చూపించాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెండిచర్. సో ఫిజికల్ పాలసీ అయినా బడ్జెట్లో అయినా టాక్సేషన్ అంటే ప్రభుత్వానికి రాబడి, ఎక్స్పెండిచర్ అంటే ప్రజల కోసం ఖర్చు పెట్టే పద్దు అనమాట. దేనికి నేను రెవెన్యూకి ఎంత ఖర్చు పెట్టినా, క్యాపిటల్కి ఎంత ఖర్చు పెట్టినా అని. సో మూడోది వచ్చేసి బారోయింగ్స్. సో గవర్నమెంట్ బారో ద మనీ. సో ఇక్కడ నిన్న మీకు చెప్పిన ఏ గవర్నమెంట్ కూడా ₹100 వస్తే తిరిగి ₹100 ఖర్చు పెట్టదు. సో ఎప్పుడు చూసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్లకైనా అప్పులు అనేవి కామన్గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ అప్పు అయితే 10 లక్షల కోట్లు దాటిపోయింది, తెలంగాణ అప్పు కూడా 8 లక్షల కోట్లు ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం అయితే 100 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది. అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతా ఉంటారు, ప్రతి సంవత్సరం వీళ్ళు అప్పు తెస్తానే ఉంటారు. అర్థమైందా? సో దాన్నే డిఫిసిట్ బడ్జెట్ అంటారు. సో డిఫిసిట్ బడ్జెట్స్ అనేవి కామన్ ఎవ్రీవేర్. సో డిఫిసిట్ బడ్జెట్ అంటే రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్. సో ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్ దాన్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రెవెన్యూ. సో 100 కోట్లు గనక ప్రభుత్వానికి రెవెన్యూ ఉంటే 120 కోట్లు ఖర్చు పెడితే ఆ 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు ప్రభుత్వానికి? జనరల్గా ఎక్కడి నుంచి వస్తాయి 20 కోట్లు? మన ఇంట్లో ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారు, సరే ఒక 20,000 శాలరీ వేసుకోండి, ₹40,000.
ఈ నెలలో ఖర్చు 50,000 వచ్చింది అంటే వాళ్ళ శాలరీ 40,000 కదా, 50,000 ఖర్చు పెట్టినట్టే మిగతా 10,000 ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆ నెలలో? అది ఎవరు ఫ్రెండ్ దగ్గర సమ్వేర్ ఎల్స్ దే హ్యావ్ టేకెన్ యాజ్ ఏ లోన్, అప్పు తీసుకోవడం అంటాం. అలాగే గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ గోల్స్ కోసం, ఎకనామిక్ గోల్స్ కోసం రెవెన్యూ సరిపోనప్పుడు, టాక్సేషన్ ద్వారా వచ్చిన రెవెన్యూ సరిపోనప్పుడు అప్పులు తీసుకొని వచ్చింది. ఈ అప్పు మళ్ళీ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో తిరిగి కడతా ఉంటుంది. సో దీస్ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిజికల్ పాలసీ ఆర్ బడ్జెట్. సో వాట్ ఆర్ ఆల్ దోస్ 3 things అంటే కనుక టాక్సేషన్ ఫర్ రెవెన్యూ, expenditure for assets creation, borrowing to fill the gaps of revenue. So borrowings are to fill the gap between revenue and expenditure. దాన్ని మనం borrowing అంటాం. సో ఎకనామిక్ టర్మ్ అయితే ఫిజికల్ డిఫిసిట్. ఓకే, సో గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ వచ్చేసి 100 కోట్లు, ఎక్స్పెండిచర్ ఇచ్చేసి 120 crores. ఇక్కడ ఫిజికల్ డిఫిసిట్ ఎంతో చెప్పండి అని అడిగినారు మమ్మల్ని. సో ఫిజికల్ డిఫిసిట్ ఎంత? ఇక్కడ ఉంది కదా ఫిజికల్ డిఫిసిట్. సో ద గ్యాప్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్, వాట్ ఈస్ ద ఫిజికల్ డిఫిసిట్? అర్థమవుతున్న కాన్సెప్ట్. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మనకి? 20 అనేది. సో ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ. సో 20 crores is the fiscal deficit. So that must be borrowed through borrowing. So that must be acquired, that 20 crore through borrowing. So this is called fiscal deficit. So తర్వాత in detail గా డిస్కస్ చేద్దాం. So this is all about the borrowings. So now you come to know that fiscal policy uses budget. So uses budget. So fiscal policy అనేది general term. So general term used by the academic books. సో అకాడమిక్ బుక్స్ వచ్చేసి ఫిజికల్ పాలసీ అంటాం. ఎకనామిస్టులు అయినా, అకాడమిషియన్స్ అయినా, సో ఎకానమీ టీచ్ చేసే వాళ్ళైనా, ఎకానమీ ప్రొఫెసర్స్ అయినా, సో ఆర్ అడ్మినిస్ట్రేటివ్ టెర్మినాలజీ కూడా ఫిజికల్ పాలసీ అంటారు. బట్ కామన్ పర్సన్స్ అందరూ, న్యూస్ పేపర్స్, మీడియా, కామన్ మ్యాన్, టీవీ ఛానల్స్, వాళ్ళందరూ వాడే టర్మ్ ఏంటంటే బడ్జెట్. సో వాళ్ళందరూ వాడే టర్మ్ ఏంటంటే బడ్జెట్. సో రెండు ఒకటే, యూసేజ్ మాత్రమే వేరు. హై లెవెల్ పీపుల్, ఎకనామిస్ట్స్ యూజ్డ్ ద టర్మ్ కాల్డ్ ఫిజికల్ పాలసీ. కామన్ మ్యాన్, మీడియా హౌసెస్, ఎవ్రీబడి యూజెస్ ద బడ్జెట్ టర్మ్. ఓకే, సో నౌ వాట్ ఈజ్ బడ్జెట్? సో నౌ వాట్ ఈజ్ బడ్జెట్ that we are going to discuss. So till now you know that fiscal policy means government economic policy to achieve the economic goals and social justice goals by using the budget. So budget is fiscal policy is budget. So now what is the basis? ఎందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్ లోక్సభలో పెట్టాలి, పార్లమెంట్లో పెట్టాలి? ఎందుకు బడ్జెట్ ప్రతి సంవత్సరం స్టేట్ అసెంబ్లీలో పెట్టాలి? ఈజ్ ఇట్ నెససరీ? కంపల్సరీగా పెట్టాల్సిందేనా? ఓకే, 3 సంవత్సరాల నుంచి బడ్జెట్ పెడుతున్నాం, ఈ ఒక్క సంవత్సరం ఆపేద్దాంలే అని ఎవరైనా అనుకోవడానికి కుదురుద్దా? సో దానికి ఆన్సర్ ఏంటంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112 అని ఒకటి ఉంది. సో ఆర్టికల్ 112 ఏం చెప్పిద్దంటే ద ప్రెసిడెంట్ షల్ ఇన్ రెస్పెక్ట్ టు ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ కాజెస్ టు బి లేడ్ బిఫోర్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఏ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో దీస్ ఆర్ ఆల్ ద కీవర్డ్స్. సో హూ ఇస్ ద పర్సన్ అండర్ ఆర్టికల్ 112? ప్రెసిడెంట్, రాష్ట్రపతి ప్రతి ఫినాన్షియల్ ఇయర్లో పార్లమెంట్ ముందు ప్రభుత్వం యొక్క రాబడి, ఖర్చు ప్రవేశపెట్టాలి. సో ఇది కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ కదా, రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. సో ప్రెసిడెంట్ ఎస్కేప్ అవ్వలేడు. ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్లో రాసింది తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. కాన్స్టిట్యూషన్ అనేది ప్రెసిడెంట్కి ఒక బాధ్యత అప్పగించింది. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ యొక్క రాబడి ఎంత, ఖర్చు ఎంత అనేది కంపల్సరిగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. దానికి నువ్వే బాధ్యుడివి అని క్లియర్గా ప్రెసిడెంట్ అని మెన్షన్ చేసింది. అంటే ఫినాన్స్ మినిస్టర్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. ఫినాన్స్ మినిస్టర్ ఈ సంవత్సరం పెట్టంలే బడ్జెట్ అన్నదనుకో, ప్రెసిడెంట్ ఊరుకుంటున్నా, అమ్మ నువ్వు పెట్టవు కానీ కాన్స్టిట్యూషన్ నన్ను కొట్టింది, నేను ఆల్రెడీ నా పేరు మెన్షన్ చేసింది. సో దిస్ ఈజ్ ప్రెసిడెంట్ ఈజ్ ద
రెస్పాన్సిబుల్ పర్సన్. సో ప్రెసిడెంట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. సో ఫిబ్రవరి వస్తుంది అనుకో, ఫినాన్స్ మినిస్టర్ ఒక నోటు పంపిస్తాడు, ఫిబ్రవరి వస్తుంది బడ్జెట్కి రెడీ అవుతున్నావా, నువ్వు పెట్టలేదంటే మీడియా అంతా నన్ను ఏకిద్ది, బికాజ్ నా పేరే పెట్టినారు రాజ్యాంగంలో, రెడీగా ఉండు, ఫిబ్రవరి 1 రాగానే బడ్జెట్ పెడదు అని 2 నెలల ముందుగానే రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఫినాన్స్ మినిస్టర్కి ఒక నోట్ వెళ్ళింది. సో దే ప్రిపేర్ దట్ బడ్జెట్ అండ్ వెన్ ఎవర్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే పెట్టమంటే అప్పుడు పెడతారు. సో ఇది ప్రాసెస్. సోర్స్ ఏంది బడ్జెట్ పెట్టడానికి. సో ఇక్కడ బడ్జెట్ బడ్జెట్ అనేది ఎక్కడ వాడినారా పదం. వాట్ ఈస్ ద రియల్ నేమ్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్సైడ్ ద కాన్స్టిట్యూషన్. బడ్జెట్ అనే ఒక టర్మ్ లేదు. ఆర్టికల్ 112 ఈజ్ ద సోర్స్ ఆఫ్ బడ్జెట్. కానీ ఈ ఆర్టికల్ 112లో ఎక్కడా బడ్జెట్ అనే పదం వాడలేదు. సో రాజ్యాంగంలో ఎక్కడా బడ్జెట్ అనే టర్మ్ లేదు. కానీ ఈ పదం ఎందుకు వాడతారు జనం అంటే ఇట్ ఈస్ ద కామన్ మ్యాన్ టర్మ్. కామన్ మ్యాన్ టర్మ్. సో ఎవడు కూడా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని వాడరు. ద ఈక్వలెంట్ టర్మ్ ఆఫ్ ద బడ్జెట్కి ఈక్వలెంట్ టర్మ్ కాన్స్టిట్యూషన్లో చెప్పబడ్డది ఏంటంటే ఏఎఫ్ఎస్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో యాన్యువల్ అంటే సంవత్సరం అని, ప్రతి సంవత్సరం పెట్టే ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ అనే ఒక పదము రాజ్యాంగంలో లేదు. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ ప్రజెంట్. The official term for the budget in the constitution is annual financial statement. So next, who is responsible for introduction of the budget in the parliament? So is it finance ministry or is it president? ఖచ్చితంగా పార్లమెంట్లో బడ్జెట్ పెట్టే విధంగా బాధ్యత తీసుకునేది ఎవడు? ఫినాన్స్ మినిస్టరా, రాష్ట్రపతి? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్. ఎవరు బడ్జెట్ పార్లమెంట్లో పెడతారు? ఫైనాన్స్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్. సో రాష్ట్రపతి ఏమో ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సెండ్ ఏ నోటీస్ టు ద ఫినాన్స్ మినిస్టర్. సో ఫిబ్రవరి 1 కల్లా రెడీగా ఉండి బడ్జెట్ అని ఫినాన్స్ మినిస్టర్ తీసుకెళ్ళి పార్లమెంట్లో ఆ బడ్జెట్ పెడతారు. సో ఎవడు రెస్పాన్సిబుల్, ఎవడు ఆ పని చేసేది క్లియర్గా డిఫరెన్షియేషన్ గుర్తించాలి. సో లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ సో బడ్జెట్ పాస్ చేసేది ఎవరు? ఇంతకి బడ్జెట్ ప్రెసిడెంట్ సంతకం పెట్టేస్తే అయిపోయింది బడ్జెట్ పాసింగ్. బడ్జెట్ పాస్ చేసేది ఎవడు? పార్లమెంట్. సో ఇతను రెస్పాన్సిబుల్ పర్సన్. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇతని రెస్పాన్సిబిలిటీ. ప్రవేశపెట్టడం ఇతని డ్యూటీ, పాస్ చేయటం పార్లమెంట్ డ్యూటీ. సో పార్లమెంట్ ఏమో పాస్ చేసిద్ది, ఫినాన్స్ మినిస్టర్ ఏమో ఆ ఫైల్ తీసుకొని వస్తారు పార్లమెంట్కి. ఆ ఫైల్ పార్లమెంట్కి తీసుకుపోని ఫినాన్స్ మినిస్టర్కి చెప్పేదేమో ప్రెసిడెంట్. ఇది సీక్వెన్స్. క్లియర్గా అర్థమైందా? సో ఎవరు బడ్జెట్ ప్రతి సంవత్సరం పెట్టడానికి ఓవర్సీన్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఎవరు తీసుకెళ్తారు ఆ బడ్జెట్ పార్లమెంట్ కంటే ఫినాన్స్ మినిస్టర్. ఎవరు పాస్ చేస్తారు ఆ బడ్జెట్ అంటే పార్లమెంట్. సో పార్లమెంట్లో కూడా ఇంకా స్పెసిఫిక్గా లోక్సభ. ఓకే, ఎంటైర్ పార్లమెంట్ అప్రూవల్ ఏమేదో, ఓన్లీ లోక్సభ అప్రూవల్ మాత్రమే వచ్చింది. ఎందుకంటే వాళ్ళే ప్రజల నుంచి ప్రత్యక్షంగా డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఆర్ యు క్లియర్? అర్థమైనంత వరకు? సో ఎనీథింగ్ ఐ వాంట్ టు టెల్. సో బడ్జెట్ అనే టర్మ్ అఫీషియల్గా రాజ్యాంగంలో ఉందా మనకి? సో బడ్జెట్ అనే టర్మ్ రాజ్యాంగంలో అఫీషియల్గా లేదు. బడ్జెట్ టరానికి రాజ్యాంగంలో అఫీషియల్గా చెప్పబడిన టర్మ్ వచ్చేసి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో దీన్నే ఓవరాల్గా ఆర్టికల్ 112నే మనం బడ్జెట్ అంటారు, యూనియన్ బడ్జెట్ అంటారు అని చెప్పడం కోసం అక్కడ పెట్టిన. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ 112 టెక్స్ట్. ఆర్టికల్ 112లో ఏం టెక్స్ట్ రాశారనేది క్లియర్గా చెప్పబట్టింది. ఓకే, సో ఇక్కడ ప్రెసిడెంట్ తీసుకెళ్ళి బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్. సో నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్. ఓకే, సో ఆవిడ ఒక బడ్జెట్ బ్రీఫ్ కేస్. సో బడ్జెట్ బ్రీఫ్ కేస్ జనరల్గా రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్లో ఉన్న బడ్జెట్ బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? లోక్సభలో మాత్రమే పెట్టిద్దా? రాజ్యసభలో కూడా పెట్టిద్దా? సో బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. సో ఇక్కడ ఏమని చెప్పింది? లేడ్ బిఫోర్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే
రాజ్యసభలో పెడతారు, లోక్సభలో పెడతారు. బట్ పాస్ చేసేది ఎవరు అంటే లోక్సభ. సో బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బోత్ ఇన్ రాజ్యసభ, లోక్సభ, బట్ ద పాసేజ్ ఆఫ్ ద బడ్జెట్ జనరల్లీ డన్ బై లోక్సభ. రాజ్యసభ ఓన్లీ డిస్కస్ అబౌట్ ద బడ్జెట్. ఓకే, గవర్నమెంట్ ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చింది, ఇందులో దీనికి ఎంత ఖర్చు పెడతాం అని చెప్పినారు, ఒకసారి చూద్దాం ఏముంది అంతే, అంతవరకే రాజ్యసభ రోలు. అంతేగాని నాకు ఇది నా ఎడ్యుకేషన్ నువ్వు 1,00,000 కోట్లు పెట్టిన నేను ఒప్పుకోను, నేను అంత శాంక్షన్ చేయను, అలాంటి మాటలు రాజ్యసభకు లేవు. అది ఎవరు చేస్తారు? లోక్సభ. ఇన్ని 1,00,000 కోట్లు తగలేస్తున్నారు మీరు, ఎడ్యుకేషన్కి తగ్గించినారు, ఉపాధికి తగ్గించినారు, లేదంటే వైద్యానికి తగ్గించినారు, ఆ మూడింటికి పెంచితే మేము అప్రూవల్ ఇస్తాం, లేకపోతే ఇయ్యము, ఇలా కఠినంగా మాట్లాడి అప్రూవల్ ఇచ్చేది ఎవరంటే లోక్సభ. సో వీళ్ళు ఏం చేస్తారు రాజ్యసభ అంటే మ్యాక్సిమం దే కెన్ డిస్కస్ ద బడ్జెట్. ఓకే, ఎడ్యుకేషన్కి ఎంత పెట్టినారంట, ఓకే హెల్త్కి ఎంత పెట్టినారంట, ఎంప్లాయ్మెంట్కి ఎంత పెట్టినారంట అని వాళ్ళందరూ తెలుసుకోవడం మాత్రం, తెలుసుకొని దాని గురించి మాట్లాడుకోవడం, కానీ వాళ్ళకి శాంక్షన్ చెయ్యాలా వద్దా అలాంటి రైట్స్ ఏం లేవు. సో ద పవర్ ఆఫ్ రాజ్యసభ, సో ద పవర్ ఆఫ్ రాజ్యసభ రిలేటెడ్ టు బడ్జెట్ ఈస్ ఓన్లీ డిస్కషన్. ద పవర్ ఆఫ్ లోక్సభ రిలేటెడ్ టు ద బడ్జెట్ ఈస్ అప్రూవింగ్. అదే లోక్సభ అప్రూవల్ ఇవ్వకపోతే వాడు ఎంత మంచి బడ్జెట్ తీసుకొచ్చినా ₹1 ఇవ్వరు. అదే రాజ్యసభ అప్రూవల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవడో పట్టించుకోరు. అదే అది డిఫరెన్స్. సో బడ్జెట్ ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు పార్లమెంట్లో అంటే బడ్జెట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ. బడ్జెట్ రాజ్యసభ ఆల్సో హ్యాస్ టు పాస్ ద బడ్జెట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఐ విల్ ఆస్క్ ద MCQ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? So which of following is correct? Statement 1. So budget is only introduced in Lok Sabha. So second statement. So Rajya Sabha approval mandatory after Lok Sabha approval. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇవి 2 స్టేట్మెంట్ నేను ఇచ్చిన. సో ఏది కరెక్ట్? ఏ ఓన్లీ 1 స్టేట్మెంట్, బి ఓన్లీ 2 స్టేట్మెంట్, ఓకే, సి బోత్ 1 and 2, డి నన్ 2 రాంగ్. సో నన్ ఆఫ్ ద 2 స్టేట్మెంట్. సో ఇందులో మనకు ఆన్సర్ ఏమని చెప్పుకుంటాం మనం? బోత్ రాంగ్. సో బోత్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. బడ్జెట్ రాజ్యసభలో బెటరా? ఇక్కడ ఏమనుంది? లెయిడ్ బిఫోర్ ద బోత్ హౌసెస్ అని ఉంది కదా. అంటే బడ్జెట్ లోక్సభలోనూ పెడతారు, రాజ్యసభలోనూ పెడతారు. ఇప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్టా రాంగా? స్టేట్మెంట్ 1 ఏం చెబుతుంది? బడ్జెట్ ఈజ్ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ అంటుంది. అంటే రాజ్యసభలో పెట్టినట్టే కదా. ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? సో రాజ్యసభ అప్రూవల్ మ్యాండేటరీ. డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి ఎగ్జిక్యూటివ్కి రావాలి అంటే రాజ్యసభ సంతకం కంపల్సరీగా కావాలి. అది నిజమా? రాంగ్. లోక్సభ మ్యాండేటరీ. సో ఇది కూడా రాంగ్. ఓన్లీ లోక్సభ అప్రూవల్ ఇస్ మ్యాండేటరీ. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది మనకి? నన్. కాన్సెప్చువల్ క్లారిటీ కొంచెం యూపీఎస్ వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే డెప్త్గా అవుతారు కాబట్టి. అందుకే గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్లను వాళ్ళు కొట్టకపోతున్నారు. సో డోంట్ వరీ, ఆ లెవెల్లో మిమ్మల్ని ప్రిపేర్ చేస్తా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్ 1 to. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇంకొక కీవర్డ్ ఉంది చూడండి ఇక్కడ, ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమేమి భాగాలుగా ఉండాలి? అది ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అంటే నువ్వు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంత రాబడి ఉంది, ఎంత ఖర్చు ఉంది అనేది పార్లమెంట్లో 2 సభల ముందు పెట్టాలి. ఆ బాధ్యత ప్రెసిడెంట్దే అని ఆర్టికల్ 112 మనకు చెప్పింది. సో ఇక్కడ అంటే ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న మొత్తం మనీలో ఎంత మనీ ఎక్స్పెండిచర్ అయింది అనేది క్లియర్గా, అంటే
రెవెన్యూ ఎంత, రాబడి ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, ఇలా క్లియర్గా డిఫరెన్షియేట్ చేయాలా లేదా? ఆ డాక్యుమెంట్లో క్లియర్గా రెవెన్యూ ఎంత, రాబడి ఎంతో చెప్పాలి, అలాగే ఎక్స్పెండిచర్ ఎంతో చెప్పాలి. ఎందుకని ఆర్టికల్ 112 సెట్ లైక్ దిస్. సో గవర్నమెంట్కి రాబడిని ఏమంటాం అంటే రిసిప్ట్స్ అంటాం. సో రిసిప్ట్స్ అంటే ప్రభుత్వానికి వచ్చే మనీ, దానిలో ఇంకో టర్మ్లో రెవెన్యూ అని కూడా పిలుస్తాం. సో రెవెన్యూ అని పిలుస్తారు. సో రెవెన్యూ అనేది రాబడి జనరల్గా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి రిసిప్ట్ అనే పదం వాడతారు జనరల్గా. రెవెన్యూ రిసిప్ట్ మోర్ ఆర్ క్లోజ్ టర్మ్స్, బట్ రిసిప్ట్ ఈస్ జనరల్లీ యూజ్డ్. ఎందుకంటే రెవెన్యూ అకౌంట్ అని ఒక కొత్త అకౌంట్ ఉంది, దానివల్ల సమస్య వచ్చింది కాబట్టి రెవెన్యూ అని వాడరు, రిసిప్ట్స్ అని వాడతారు. అంటే గవర్నమెంట్ రాబడి. సో పన్నుల ద్వారా ఎంత వచ్చింది, పన్నేతర మార్గాలు, సో ట్యాక్సెస్ ద్వారా ఎంత వచ్చింది, నాన్ ట్యాక్సెస్ ద్వారా ఎంత వచ్చింది, అప్పుల ద్వారా ఎంత తెచ్చును, బారోయింగ్స్ ద్వారా ఎంత, నాన్ ట్యాక్సెస్ ఎంత, ట్యాక్సెస్ ఎంత, ఇలా రెవెన్యూ గురించి రిసిప్ట్స్ గురించి ఖచ్చితంగా అందులో ఎస్టిమేషన్స్ చూపించాలి. అలాగే ఎక్స్పెండిచర్, సో హెల్త్కి ఎంత ఖర్చు పెట్టిను, ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టిను, ఓకే, ఎంప్లాయ్మెంట్కి ఎంత ఖర్చు పెట్టిను, రోడ్స్కి ఎంత, రైల్వేస్కి ఎంత, ఇలా ప్రతిదానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నాం అనేది ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది కూడా క్లియర్గా చూపించాలి. అర్థమైందా? సో ఇక్కడ నువ్వు ఒక కంపెనీలో పని చేస్తున్నావు, మీ మేనేజర్ వచ్చిండు, మనకి ఒక పని చేయమని అప్పగించినారు, అయితే ఆ పనికి డబ్బులు ఎంత అవుతాయో ఎస్టిమేట్ ఇవ్వమన్నారు అని నిన్ను అడిగిండు అనుకో. ఎస్టిమేట్ అంటే నీకు వచ్చిన రాబడా, పని చేస్తే వచ్చే డబ్బులా? ఎస్టిమేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు వచ్చేసిన డబ్బులు అవి. సో ఈ పని చేస్తే ఇంత ఖర్చు అయింది, నువ్వు ఓకే అంటే అంటే ఇంకా మన దగ్గరకు రాలేదు. సో ఎస్టిమేటెడ్ అంటే బడ్జెట్ ఏ సంవత్సరానికి పెడతారు? ఫ్యూచర్ ఇయర్. సో 2025 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టినారు. ఓకే, కొత్త సంవత్సరం ఏమో ఏప్రిల్ 1, 2021 నుంచి ఏప్రిల్ 1, 2026 నుంచి ఓకే మార్చ్ 31, 2027 వరకు. సో మార్చ్ 31, 2027 వరకు ఇది ఒక ఫినాన్షియల్ ఇయర్. ఇది ఫినాన్షియల్ ఇయర్. సో ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్, సో గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే ప్రతి ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పింది. సో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుంచి మొదలయ్యి డిసెంబర్ 31 వరకు క్యాలెండర్ ఇయర్. సో క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 టు డిసెంబర్ 31. సో ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 టు మార్చి 31. సో మొన్నటితో 2026 ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది. 2026-27 ఫినాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నడిచేది ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి 2026-27 ఫినాన్షియల్ ఇయర్ నడుతుంది. ఆర్థిక సంవత్సరం అంటాం. ఆర్థిక సంవత్సరంకి ఫస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1, అదే క్యాలెండర్కి ఫస్ట్ డేట్ వచ్చేసి జనవరి 1. సో ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎప్పుడు పెట్టిండు ఈ సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరి 1న పెట్టిండు. అంటే ఇతను పెట్టిన బడ్జెట్ రాబోయే సంవత్సరంలో, అది ఎప్పుడు మొదలైంది ఏప్రిల్ 1 నుంచి, రాబోయే సంవత్సరంలో మనకి రాబడి ఇంత ఉండొచ్చు, మనకి ఖర్చు ఇంత ఉండొచ్చు. అది ఇమాజినేటివ్ ఫిగర్సా కాదా? ఎగ్జాక్ట్గా అంతే ఖర్చు ఉంటుంది, అంతే రాబడి ఉంటుంది అని ఎవరైనా చెప్పగలరా? మధ్యలో కరోనా వచ్చింది, స్కూల్స్, కాలేజీలు, కంపెనీలు మూసేసినారు, వాళ్ళు అనుకున్న రాబడి రావచ్చా? ఎస్టిమేషన్స్ అనేవి అనుకున్నంత రావచ్చు, రాకపోవచ్చు, కానీ డబ్బులు ఇంత ఇంత రాబోతుంది, ఇంత ఖర్చు పెడుతున్నా అని చెప్పి శాంక్షన్ చేసినారు. సో రాబడి లేదు కానీ ఖర్చు అంతే ఉంది, అప్పుడు ఏం చేయాలి? అప్పులు తెచ్చుకోవాల్సిందే కదా. సో ఎస్టిమేషన్స్ ఆర్ ఇమాజినేటివ్ ఫిగర్స్. సో లైక్ ప్రాబబిలిటీ, ఇంత జరగవచ్చు, సో ప్రాబబిలిటీ ఇంత జరగవచ్చు అని చెప్పేది. అర్థమైందా? సో ఎస్టిమేట్స్ బడ్జెట్లో ఇది మేజర్. బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరం గురించి. బడ్జెట్లో ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఉంటాయి. ఓకే, వాటిని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, ఇంకోటి యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటారు. యాక్చువల్ ఎస్టిమేట్స్. సో రాబోయే సంవత్సరాన్ని ఎస్టిమేట్స్. సో బడ్జెటరీ బిఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే రాబోయే సంవత్సరానికి, రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ఈ సంవత్సరానికి. సో యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ది.
మొత్తం 3 ఇయర్స్ డేటా ఉంటుంది. ఓకే, బట్ అందరూ న్యూస్ పేపర్లో ఈ 3 ఇయర్స్ డేటాలో దేని మీద ఉంటాయి వాళ్ళ కన్ను? రాబోయే సంవత్సరం మన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి, కార్పొరేట్ ట్యాక్స్ ఎంత కట్టాలి, వస్తువు రేట్లు ఏమైనా పెరుగుతాయా అంటే రాబోయే సంవత్సరం గురించే ఉంటాయి. ఈ నడిచే సంవత్సరం గురించి కానీ అయిపోయిన సంవత్సరం గురించి, అయిపోయిన సంవత్సరం ఎవరికి కావాలి? ఓకే, వాళ్ళు ఖర్చులు పెట్టేసినారు, రన్ అయిపోయింది, వాళ్ళు ట్రావెల్ చేసి 1 ఇయర్ ముందుకు వచ్చేసినారు, 1 ఇయర్ బ్యాక్ ఇలా ఇంత ఖర్చు అయింది, ఇంతకంటే ఎవరికి కావాలి అక్కర్లేదు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఎవ్రీ బడ్జెట్ హ్యాస్ 3 ఇయర్స్ డేటా. బట్ కాన్స్టిట్యూషన్ 3 ఇయర్స్ డేటా పెట్టమని చెప్పిందా? ఆర్టికల్ 112 ప్రకారం ఎన్ని సంవత్సరాలు డేటా పెట్టాలి? యాక్చువల్గా రాబోయే సంవత్సరానికి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. బట్ ఇన్ ప్రాక్టీస్ రియాలిటీలో 3 సంవత్సరాల డేటా బడ్జెట్లో ఉంటుంది. సో అది నేను వేరే స్లైడ్ దగ్గర ఉంటుంది, అక్కడ చెప్తాను నేను. సో నెక్స్ట్, సో బడ్జెట్లో మనకి రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో బడ్జెట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి రెవెన్యూ బడ్జెట్, అనదర్ వన్ ఇస్ ద క్యాపిటల్ బడ్జెట్. సో క్యాపిటల్ బడ్జెట్. సో రెవెన్యూ బడ్జెట్ అంటే కనుక, బడ్జెట్ అంటే జనరల్గా రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. బడ్జెట్లో ఉన్న మనీ రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. నేను రెవెన్యూ బడ్జెట్ అన్నా అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ బడ్జెట్ అన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. సో రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మనకి ఇది ఒక అకౌంట్ అనుకోండి. ఈ అకౌంట్లో 2 సబ్ అకౌంట్లు ఉంటాయి. దిస్ ఈస్ ద ఏఎఫ్ఎస్ అకౌంట్. సో ఏఎఫ్ఎస్ అకౌంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రెవెన్యూ అకౌంట్. ఓకే, సో సెకండ్ వన్ ఈస్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో బడ్జెట్ని 2గా డివైడ్ చేస్తారు. సో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. ఒక అకౌంట్ అనుకుంటే రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. బడ్జెట్లో ఎంత డబ్బు ఉంది అంటే రెవెన్యూ అకౌంట్లో ఉన్న డబ్బు ప్లస్ క్యాపిటల్ అకౌంట్లో ఉన్న డబ్బు కలిపి చెప్పాలి. అర్థమైందా? బడ్జెట్లో ఎంత ఎక్స్పెండిచర్ అయిందంటే ఏం చెప్పాలి? రెవెన్యూ అకౌంట్లో ఉన్న ఎంత డబ్బు ఖర్చు అయింది, క్యాపిటల్ అకౌంట్లో ఉన్న ఎంత డబ్బు ఖర్చు అయింది చెప్పాలి. సో ఏఎఫ్ఎస్ అనేది జనరల్గా వాడే టర్ము. రియల్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ డన్ ఇన్ 2 ways. వన్ ఈజ్ రెవెన్యూ బడ్జెట్, అదర్ వన్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్. సో ఎవడైనా బడ్జెట్ అంటే ఒక అకౌంట్ అయినా అడిగింది అనుకో, ఈజ్ ఇట్ ట్రూ? సో బడ్జెట్లో గవర్నమెంట్ మనీ బడ్జెట్లో పెట్టినప్పుడు ఒక అకౌంట్ కింద పెడతారా, 2 అకౌంట్ కింద పెడతారా అంటే బడ్జెట్ అంటే 2 అకౌంట్లు ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్ అలాగే రెవెన్యూ అకౌంట్. ఓకే, సో సపరేట్లీ దే విల్ డిస్కస్. రెవెన్యూ అకౌంట్లో డబ్బులు ఏ విధంగా వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టినావు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినావు సపరేట్గా చెప్తారు. అలాగే క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఏ విధంగా వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టినావు సపరేట్గా చూపుతారు. సో బడ్జెట్ ఈజ్ ఏ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్లో రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇంకొక పేపర్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్, అది డిఫరెంట్గా చూపిస్తారు. ఈ 2 పేపర్లు కలిపితేనే బడ్జెట్ మనం. ఓకే, సో రెవెన్యూ రిసిప్ట్స్. సో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ అంటే మనీ కమింగ్ ఫర్ ద గవర్నమెంట్. మనీ కమింగ్ ఫర్ ద గవర్నమెంట్. సో మనీ ఎలా వస్తాయి మనకి? ట్యాక్స్ రూపంలో, పన్నుల రూపంలో గవర్నమెంట్కి వస్తాయి. ఏమేమి ట్యాక్స్లు ఉంటాయంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి, డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగినప్పుడు కస్టమ్స్ జరుగుతాయి. సో ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ట్యాక్సెస్ రూపంలో. అలాగే నాన్ ట్యాక్స్ ఆల్సో. సో మనకి ఓఎన్జీసీ ఉంది, అది గవర్నమెంట్ కంపెనీ, అది ఆయిల్ వెలికి తీసి అమ్మిద్ది. ఆయిల్ అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి కదా ఓఎన్జీసీకి. ఆ డబ్బు ఎవరిది? ప్రభుత్వానికి రాబడే కదా. అవి ట్యాక్స్ కాదు, ప్రజలకు అట్లా ఆ డబ్బు. ప్రభుత్వం వస్తువులని తయారు చేసి అవి అమ్మటం వల్ల వచ్చిన రాబడిని నాన్ ట్యాక్స్ మనీ అంటారు. సో నాన్ ట్యాక్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి వచ్చే వాటా. ఇప్పుడు ఎస్బీఐ అనే దాంట్లో గవర్నమెంట్కి 50% వాటా ఉంది. ఎస్బీఐ అనే ఒక బ్యాంకులో గవర్నమెంట్కి 50% వాటా ఉంది. సో ఎస్బీఐ ఒక సంవత్సరంలో 30,000 కోట్ల లాభాలు ఆర్జించింది. సో 30,000 కోట్ల లాభాలు ఆర్జించింది అనుకుందాం. సో 30,000 crore. సో ప్రభుత్వానికి ఎంత డబ్బులు పోతాయి? 15,000 కోట్లు ప్రభుత్వం నా వాటా కింద నేను తీసేసుకుంటా ఉంటుంది. ఇవి ప్రజలు కట్టిన పన్నులా కాదు. ప్రభుత్వం తను పట్టుబడి పెట్టినప్పుడు ఆ కంపెనీ గ్రో అయ్యేటప్పుడు దానికి డబ్బులు వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. సో మనం ఉప్పు, పప్పు, ఆయిల్ ఏమైనా కొన్నప్పుడు అవి 20 రూపాయలు ఉంటే మనం 22 రూపాయలు కడతాం. ఆ 2 రూపాయలు అందిన ట్యాక్స్. ప్రతి అమ్మకాలు, కొనుగోళ్ళు, సంపాదన మీద ప్రభుత్వం ట్యాక్స్ వేసింది. అవి ప్రజల నుంచి డైరెక్ట్గా ప్రభుత్వానికి వెళ్తాయి. ఇవి ప్రజల నుంచి రావు, కంపెనీల నుంచి వస్తాయి.
వీటినే మనము డివిడెండ్స్ ఫీ అని కూడా అంటాం. సో ఫీ అనేది పర్సే మనం ఏదైనా గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాం, దానికి ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఫీజు కడతాం. ఈ ఫీజు ట్యాక్స్ కాదు, ఎవరికి అవసరం ఉంటే వాడు అది ఆ సర్వీస్ కావాలి కాబట్టి సర్వీస్ ఫీజు అంటాం. అదే ఇప్పుడు ఒక మనం ఆయిల్ ప్యాకెట్ కొనడానికి మార్కెట్కి వెళ్ళినాం, నేను ట్యాక్స్ కట్టను డబ్బులు తగ్గించి మనం అడగలేము, అర్థమైందా? అది అందరూ పే చేయాల్సింది. ట్యాక్స్ అనేది అందరూ పే చేయాలి, ఫీ అనేది ఎవడైతే అవసరం వాడు మాత్రమే పే చేస్తారు. సో పెనాల్టీస్ ఉంటాయి, ఇంకా పెనాల్టీస్ అనేవి ఎవడైతే తప్పు చేస్తారో వాడు మాత్రమే కడతారు. సో ఫీజు, పెనాల్టీసు, డివిడెండ్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. సో ప్రజలు ట్యాక్సుల ద్వారా, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి జమ చేస్తే వాటిని ట్యాక్స్ అంటారు. సో గవర్నమెంట్ రెవెన్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్, సో ఇలా ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు, పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన డబ్బులు గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసింది. ఈ ఎక్స్పెండిచర్ వచ్చేసి డే టు డే రన్నింగ్ కాస్ట్. సో డే టు డే రన్నింగ్ కాస్ట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, వాహనాలకు డీజిల్ కొట్టించుకోవాలి, ప్రభుత్వ సంస్థలు కనుక అద్దె రెంటల్ బిల్డింగ్లో ఉన్నాయనుకో వాటికి రెంట్లు కట్టాలి, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీస్ ఇవ్వాలి, సో అప్పుడప్పుడు బోనస్లు ఇవ్వాలి, ఓకే, క్వార్టర్స్ కట్టేయాలి. సో ఇంకా ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉన్నా ఇవన్నీ. సో వీటి వల్ల ఇవి అన్ని అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి పనికొస్తాయి. శాలరీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, అంటే ఇక్కడ పే చేసే ప్రతి రూపాయి తిరిగి ఇంకొక రూపాయిని సంపాదించు, దాన్నే మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో రెవెన్యూ అకౌంట్లో మనీ వేస్టేజ్ మనీ. సో ప్రభుత్వం గనక అప్పులు ఎక్కువైనాయి, ఖర్చులు తగ్గించుకుందాం అన్నది, ఎక్కడ తగ్గించుకుంటుంది ఖర్చులు? సో కొంతమంది 4-5 సంవత్సరాలు నోటిఫికేషన్ డిలే చేసిన వరకు కొత్తగా వచ్చే వాళ్ళు రారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిన బాధ్యత తప్పిద్ది, కాబట్టి మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిద్ది. ఓకే, పెన్షన్ ఇవ్వడం డిలే చేద్దాం, దానివల్ల మనకి డబ్బులు ఆదా అవుతాయి. ఇలా ఉద్యోగుల దగ్గర, పెన్షన్ల దగ్గర, వీటి దగ్గర డిలే చేయడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం మిగిలిద్ది. సో వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఎందుకు మీకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వరు, ఖాళీలు ఉన్నాయి కదా అని మీకు ఎప్పుడు డౌట్ రావచ్చు. సో మీకు నోటిఫికేషన్లు ఇస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది, దానివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదు. అదే ఎలక్షన్ ఇయర్లో ఇస్తే మీకు మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపిస్తారని నమ్మకం ఉంటుంది, కాబట్టి దే విల్ డిలే మ్యాక్సిమం అప్ టు ఎలక్షన్ ఇయర్స్. సో ఇది ప్రొసీజర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నో అసెట్స్ క్రియేటెడ్. ఒక అసెట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. అసెట్ అంటే మనకి మనీ జనరేట్ చేసి పెట్టే ఒక మెషిన్ అనుకోవచ్చు. అలాగే మనం అమ్ముకుంటే ఒకేసారి బల్క్ అమౌంట్ వచ్చింది. సో బిల్డింగ్, ఒక ఓనర్ ఉండనుకో, 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, అది వాడి అసెట్. ఎందుకని? నెల అద్దె తెచ్చిపెట్టింది, అమ్మితే ఒకేసారి 5 కోట్లు 10 కోట్లు తెచ్చిపెట్టి. సో అదే వాడింట్లో పని మనిషికి నెల జీతం ఇస్తుండ్రు, దానివల్ల పని మనిషి చేసే పనులు వస్తాయి, కానీ ఆ రూపాయి తిరిగి మళ్ళీ వాడి అకౌంట్కి రాదు. సో ఇలా డివైడ్ చేసుకోవచ్చు. రెవెన్యూ అకౌంట్ అంటే పెట్టిన ప్రతి ఖర్చుకి ఎటువంటి ఆస్తులు తయారవ్వవు, ఎటువంటి రూపాయి తిరిగి రాదు. అదే క్యాపిటల్ అకౌంట్ అంటే కనుక, సో అసెట్స్ క్రియేటెడ్, రోడ్స్, బిల్డింగ్స్, ఈక్విటీ ఫ్యూజన్ ఇన్ పిఎస్యూస్, కంపెనీల్లో వాటా కొనటం, రోడ్లు కన్స్ట్రక్ట్ చేయటం, పోర్ట్లు కన్స్ట్రక్ట్ చేయటం, సో బిల్డింగ్స్ కట్టడం, దాని ద్వారా గవర్నమెంట్కి రికరెంట్ ప్రతిసారి డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్లు ఇక్కడే పోయినాయి, అప్పులు ఉంటాయి. ఇంకా గవర్నమెంట్కి 3వ మార్గం డబ్బులు వచ్చేది ఏంటిది? ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్లు రెవెన్యూలో పోతే 3వ మార్గం ద్వారా గవర్నమెంట్ డబ్బులు ఎలా వస్తాయి? అప్పులు. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే బారోయింగ్స్, ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్, రికవరీ ఆఫ్ లోన్స్. సో బారోయింగ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ కొన్ని సంస్థల నుంచి అప్పులు తీసుకుంటుంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఎందుకు అప్పుల్ని క్యాపిటల్లో కలిపినారు, రెవెన్యూలో కలపలేదు? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రభుత్వం కనుక అప్పు తీసుకుంది అనుకో, అప్పు అనేది రెవెన్యూలో ఎందుకు పెట్టలేదు? రెవెన్యూ అయితే ప్రాఫిట్ ఏమి రాదు, క్యాపిటల్ ఓన్లీ ఖర్చు. సో అంటే అప్పు అనేది క్యాపిటల్ అకౌంట్లో పెట్టడం వల్ల
నువ్వు డే టు డే వాటికి ఖర్చు పెట్టొద్దు అని చెప్పడమే కదా. ఉమ్, సో నువ్వు అప్పు తెచ్చుకున్నావు, అప్పుని కంపల్సరీగా క్యాపిటల్ అకౌంట్లో చూపిమని కాన్స్టిట్యూషన్ చెప్పింది అనుకుందాం, లేదంటే ఆ, ఒక యాక్ట్ చెప్పింది అనుకున్నాం. కంపల్సరీగా వాడు తీసుకొచ్చిన అప్పు ఎక్కడ పెట్టాలి? క్యాపిటల్ అకౌంట్లో పెట్టాలి. క్యాపిటల్ అకౌంట్లోంచి వాడు తీసే ప్రతి రూపాయి దేని మీద ఖర్చు పెట్టాలి? ఎసెట్స్ క్రియేట్ చేసి దాని మీద ఖర్చు పెట్టాలి. అంటే అప్పులు తీసుకొచ్చిన మనీ ఎసెట్స్ క్రియేట్ చేయడానికి వాడాలి తప్ప వేరే దానికి వాడకూడదు. అదే కదా నియమం. ఎస్ సార్. సో ఎందుకు అంటే ఇప్పుడు మనము ఇంట్లో కూర్చున్నాం, ఓకే, మన మన సంపాదన నెలకు 20,000 అనుకుందాం, 30,000 ఖర్చు పెడతా ఉన్నాం, నెల నెల 10,000 అప్పు చేస్తున్నాం. తిరిగి మనం పే చేయగలుగుతాం ఎలా? అంటే ఆ 10,000 దేని తెచ్చుకుంటున్నాం అంటే తినడానికే అప్పు తీసుకుంటున్నాం. ఒక 4-5 నెలల తర్వాత 50,000 అప్పు అయింది, తిరిగి పే చేయగలుగుతాం? మన సంపాదన 20,000 కదా. అదే నువ్వు నెలకు 20,000 సంపాదన, నువ్వు నెలలో 10,000 అప్పు తీసుకుంటున్నావు, ఈ 10,000తో చిట్టియో వడ్డీయో దేనికి ఇస్తా ఉన్నావు, 5 నెలల తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతావు డబ్బులు? అర్థమైందా నేను ఒకటి చెప్తున్నాను? అప్పు, దెర్ ఈస్ ఎ గోల్డెన్ రూల్ ఆఫ్ బారోయింగ్. సో గోల్డెన్ రూల్ ఆఫ్ బారోయింగ్ అంటారు దీన్ని. సో గోల్డెన్ రూల్ ఆఫ్ బారోయింగ్ అంటే ఖచ్చితంగా అప్పు ఎప్పుడు తీసుకోవాలంటే ఆస్తులు కొనడానికి మాత్రమే అప్పులు తీసుకోవాలి. మనం అప్పు తీర్చలేని సిచ్యువేషన్ వస్తే ఆ ఆస్తి అమ్మి అప్పు తీరుతుంది. అదే తినటానికి డబ్బులు అప్పు తెచ్చుకున్నాం అనుకో, తినటం అరిగిపోయింది, అమ్మడానికి ఏమీ కొనలేదు తెచ్చుకున్న డబ్బుతో, వాడు తిరిగి పే చేయమన్నప్పుడు ఏ విధంగా పే చేయగలుగుతారు? స్మాల్ డౌట్. అప్పు చెప్పండి. తెచ్చి శాలరీస్ ఇస్తున్నారు అంటారు కదా, అది రెవెన్యూలోకి వస్తారా క్యాపిటల్లోకి వస్తారా? సాలరీస్, శాలరీస్ అయితే రెవెన్యూ. సాలరీస్ ఈజ్ ఏ రెవెన్యూ. మరి అప్పులు తెచ్చి శాలరీస్ ఇస్తున్నారు అంటారు. అవునవును. ఓకే, సో ప్రభుత్వము 4 లక్షల కోట్లు అప్పు చేసింది అనుకుందాం, 4 లక్షల కోట్లు అప్పు చేసింది. సో అమ్మ ఒడి ఏదేదో స్కీమ్స్ ఉన్నాయి, అలాగే పెన్షన్లు వాటికి ఖర్చు పెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్కి నష్టమా లాభమా? గవర్నమెంట్ మళ్ళీ తిరిగి 4 లక్షల కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది కదా. పే చేయాలంటే ఆస్తులు ఏం కొనలేదు, ప్రజలకు పంచిపెట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ మీద బడ్డెన పెరిగినట్ట, లేదంటే గవర్నమెంట్ సేఫ్ జోన్లో ఉన్నట్ట? బట్ సో అప్పు, గోల్డెన్ రూల్ ఆఫ్ బారోయింగ్ అంటే ఖచ్చితంగా తీసుకొచ్చిన అప్పులు ఆస్తులు క్రియేట్ చేయడానికి మాత్రమే వాడాలి. సో నువ్వు ప్రభుత్వ అధినేతగా ఆ డబ్బు దేనికోసమే ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక ఎకనామిస్ట్ ఏమంటాడంటే ఆస్తుల కోసమే అప్పు చేయంటాడు. గవర్నమెంట్ నడిపేవాడు ఏమంటాడంటే నేను ఓటు బ్యాంకు కోసమే అప్పు చేస్తా అంటాడు. కాన్స్టిట్యూషన్ పరంగా ఎలక్టెడ్ గవర్నమెంట్కి అన్ని రైట్స్ ఉన్నాయి. అర్థమైందా? మనం దేని ప్రకారం ఎకనామిక్ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం, అంతేగాని పొలిటీషియన్స్ ఎలా బిహేవ్ చేస్తారనేది రియాలిటీ. జనరల్గా మేము అప్పు తెచ్చినాం, ఈ అప్పు ఆస్తులు తయారు చేయడానికి తెచ్చిన లెక్కలో చూపిస్తారు. వాళ్ళు దేనికైనా ఖర్చు పెట్టినవచ్చు. రోడ్స్ కింద అయినాయి ఫర్ సపోజ్, ఇక్కడ పన్నుల రూపంలో 10,000 కోట్లు వచ్చినాయి అనుకుందాం, 10 crore వచ్చినాయి, అప్పు 5,000 కోట్లు చేసినారు. సో 5,000 కోట్లు అప్పు చేసినారు అనుకున్నాం. ఓకే, సో ఈడు ఏమంటాడంటే పొలిటీషియన్, నేను 5,000 కోట్లే రెవెన్యూ వాడా, ఓకే అప్పు, దిస్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ డెప్ట్, రెవెన్యూ అనుకుందాం, అప్పు 5,000 కోట్లు 50,000 కోట్లు చేసిన అనుకున్నాం. సో ఈడు ఏం చెబుతాడంటే ఈ 50,000 కోట్లు నేను ఆస్తులు డెవలప్ చేయడానికి తీసుకొచ్చా అంటాడు. బట్ రియాలిటీ ఏం జరిగిందంటే ఇతను ప్రజలకు పంచి ఉండొచ్చు, పంచి ఉండొచ్చు. బట్ అతను ఎక్కడ చూపుతున్నాడు? క్యాపిటల్ అకౌంట్లోనే చూపుతున్నాడు. ప్రజలకు పంచటం అనే దాని ద్వారా ₹1 కూడా తిరిగి రాదు. బట్ బారోయింగ్స్ ఎక్కడ చూపించాలి? క్యాపిటల్ అకౌంట్లో చూపించాలి. కాబట్టి 50,000 కోట్లు ఎక్కడ చూపిస్తాడు, దాని నుంచి తయారైన ఆస్తులు ఏమి చూపించాడు, ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపిస్తున్నాడు. అంటే ఎకనామిస్టు ఎలా ఫాలో అవ్వాలి, పొలిటీషియన్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తారు అని అది ఒక నిదర్శనం. సో జనరల్గా అప్పు తెచ్చినవి ఆస్తులు సంపాదించుకోవాలి, అవి ఎక్కడ ఏ ఆస్తులు కొన్నారు అప్పు తెచ్చిన అమౌంట్తో ఎక్స్పెండిచర్లో చూపించాలి. సో వాళ్ళు అప్పు తెచ్చింది మాత్రమే క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తారు, దాని యొక్క ఖర్చు వచ్చేసి రెవెన్యూ అకౌంట్లో చూపిస్తారు. అర్థమైందా? సో ఇలా మ్యానిపులేట్ చేస్తారు. కామన్ మ్యాన్కి నాలెడ్జ్ ఉండదు, వాడికి నా జేబులోకి ఎంత డబ్బులు వచ్చినాయి ఇంపార్టెంట్ కాబట్టి ఎవడో పట్టించుకోడు. సో దిస్ ఈజ్ జనరల్గా బడ్జెట్లో ఏం జరిగిందంటే, సో అప్పులు తీసుకొచ్చుకుంటే కనుక ఆ అప్పులు ఆస్తులు కొనడానికే తీసుకురావాలి.
సో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఈక్విటీ ఏదైనా కంపెనీల్లో వాటాలు కొనడానికి, సో ఇవన్నీ ద్వారా ఏమవుతుంది, మనీ జనరేట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ తిరిగి ఈజీగా అప్పు తిరిగి పే చేయగలదు. అర్థమైందా? సో క్రియేట్ ఏ లాంగ్ టర్మ్ అసెట్స్ విచ్ జనరేట్ రెవెన్యూ ఎవ్రీ ఇయర్, దట్ ఈస్ ద గోల్డెన్ రూల్ ఆఫ్ బారోయింగ్స్. సో రెండోది ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్, రికవరీ ఆఫ్ ద లోన్స్. సో క్యాపిటల్ అకౌంట్లోకి వచ్చే రెండో అమౌంట్ ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో ఎల్ఐసి అనేది 100% సెంట్రల్ గవర్నమెంట్ది. ఓకే, సో 100% సెంట్రల్ గవర్నమెంట్ది. ఎల్ఐసి కంపెనీ యొక్క వాల్యూ 100 లక్షల కోట్లు. సో 100 లక్షల కోట్లు ఎల్ఐసి కంపెనీ యొక్క విలువ. సో గవర్నమెంట్కి అర్జెంటుగా 5 లక్షల కోట్లు కావాలి. ఇందులో ఏం చేసిందంటే ఒక 100% కదా, 100% గవర్నమెంట్దే కదా, ఇదేం చేసిందంటే ఒక 5% వాటా అమ్మేసిద్ది. ఇప్పుడు 5% వాటా అమ్మితే ఎన్ని లక్షల కోట్లు వస్తాయి? 5 లక్షల కోట్లు వస్తాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఉన్న ఆస్తులు అమ్మేస్తే వచ్చే డబ్బుని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చూపించాలంటే క్యాపిటల్ అకౌంట్లోనే. సో బారోయింగ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్, రికవరీ ఆఫ్ ద లోన్స్. సో ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ బాగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కాడికి వెళ్ళి నాకు ఒక 50,000 కోట్లు అప్పు ఇవ్వండి అని చెప్పింది. సో నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత, అతని సపోర్ట్తో పిఎం నరేంద్ర మోడీ గవర్నమెంట్ సెంట్రల్లో నిలబడింది. సో ఎవరి వల్ల అయితే అతనికి పిఎం చైర్ దక్కిందో అతనే వచ్చి ఒక 50,000 కోట్లు అప్పుగా ఇవ్వండి అని సెంటర్ని అడిగిండు. ఇప్పుడు ఇవ్వకుండా ఉంటాడా? సో రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అప్పులు అడిగినప్పుడు ఇచ్చింది, లేదు వాళ్ళ దగ్గర లేవనుకో ఆర్బీఐకి చెప్పి ఇతనికి ఒక 50,000 కోట్లు అంటే ఇవ్వండి, నేను హామీ ఇస్తాను, నేను తీరుస్తానులే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకి అప్పు అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిసారి అప్పులు చేస్తూనే ఉంటారు. అర్థమైందా? సో ఇక్కడ వచ్చేసి తర్వాత ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50,000 కోట్ల అప్పు తీసుకుంది. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్కి జమ చేస్తూ ఉంది, అంటే రీపే చేస్తూ ఉంది. సో వాటిని ఏమంటాం? రికవరీ ఆఫ్ లోన్సే కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల చొప్పున 10 సంవత్సరాల పాటు మేము ప్రతి సంవత్సరం 5,000 కోట్ల చొప్పున 50,000 కోట్లు తిరిగి పే చేస్తాం అని సెంట్రల్కి హామీ ఇచ్చినారు, అలానే పే చేస్తున్నారు. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఇచ్చిన అప్పు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాష్ట్రాలకి ఎన్నో లక్షల కోట్లు అప్పు ఇచ్చింది అనుకుందాం. ప్రతి సంవత్సరం ఆ డబ్బులు తిరిగి వస్తూనే ఉంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ రికవరీ ఆఫ్ లోన్స్. సో రికవరీ ఆఫ్ లోన్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ రిసిప్ట్స్. అర్థమైందా? సో క్యాపిటల్ రిసిప్ట్స్లో మోస్ట్ 3 ఇంపార్టెంట్ రిసిప్ట్స్ ఇన్కమింగ్ మనీ ఈజ్ ఫస్ట్ వన్ like borrowings, second one is disinvestment, third one is recovery of the loans. అర్థమైందా? సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం. సో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్టేట్స్ అప్పు తీసుకున్నాయి. సో లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈ స్టేట్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తీర్చుకుని ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు పే చేస్తూ ఉన్నాయి. సో ఇది రెవెన్యూ అకౌంట్లో భాగమా, క్యాపిటల్ అకౌంట్లో భాగమా? క్యాపిటల్ సార్. క్యాపిటల్ అకౌంట్లో భాగం. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు చేసే బతుకుంది. చెప్పిన మీకు 100 లక్షల కోట్ల అప్పు ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒక 50,000 కోట్లు అప్పు తీసుకుంది. ఓకే, సో ఇందులో 50,000 కోట్లకి ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టుకుంటా వస్తుంది. ఇంట్రెస్ట్ ప్లస్ ఓకే 50,000 కోట్లు తీసుకుంది, ఒక 1,000 కోట్లేమో ఇంట్రెస్ట్, ఓకే ఒక 4,000 కోట్లేమో ప్రిన్సిపల్ అమౌంట్. లోన్ అంటే కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 4,000 కోట్లేమో ప్రిన్సిపల్ అమౌంట్, 1,000 కోట్లేమో ఇంట్రెస్ట్ కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరల్డ్ బ్యాంకుకు పే చేస్తుంది. సో ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం పే చేసే 5,000 కోట్లు రెవెన్యూలో రాస్తారా, క్యాపిటల్లో రాస్తారా? రెవెన్యూ సార్. సో ఎందుకని?
వై ఇట్ ఈస్ ఇన్ రెవెన్యూ? రెవెన్యూ ఆల్రెడీ సార్ అప్పు తీసుకుంటున్నారు కదా సార్ ఇట్లా లాస్ ఉంది కదా సార్. ఎందుకు రెవెన్యూలో రాస్తారు? అది రెవెన్యూ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 5,000 కోట్లు బయటికి పోయినాయి, దానివల్ల తిరిగి ఒక రూపాయి వచ్చిందా కేంద్ర ప్రభుత్వానికి? పోనీ ఒక రోడ్డు వచ్చిందా? పోనీ ఒక బిల్డింగ్ వచ్చిందా? ఒక రూపాయి ఖర్చు పెడితే తిరిగి రూపాయి రాలేదంటే అది ఏ అకౌంట్? రెవెన్యూ సార్. రెవెన్యూనే కదా. ఎస్ సార్. ఇప్పుడు గవర్నమెంట్ పాత లోన్స్ ఇచ్చింది, వాళ్ళు తిరిగి పే చేస్తున్నారు విత్ ఇంట్రెస్ట్తో. అంటే నువ్వు ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ పెట్టుబడి కింద ఉపయోగపడ్డట్టే కదా, అది రూపాయి జనరేట్ చేస్తున్న ఇంట్రెస్ట్ లాగా. అంటే లోన్ రికవరీ ఎక్కడ పెడతావు? నువ్వు ఒక 50,000 కోట్లు ఇచ్చినావు, ఓకే, దానికి వాళ్ళు మేము ఒక 10,000 crore ఇంట్రెస్ట్ ప్లస్ 50,000 కోట్లు ఇస్తామన్నారు. సో ఇప్పుడు 50,000 కోట్లు 10,000 కోట్లు సంపాదించినట్ట కాదా? అది క్యాపిటల్, అది ఎసెట్టేనా? లోన్ అనేది ఎసెట్టా కాదా? అంటే ఎసెట్ ఎందుకని? అది సంపాదన. ఇప్పుడు సంపాదన. ఓకే సార్. ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు అంటే ఫ్రెండ్కి అప్పించిన, 2 రూపాయలు వడ్డీకి అప్పించిన, ఇప్పుడు ఇది నీకు ఆస్తా కాదా? ఆస్తి సార్. ఆస్తే ఎందుకని? నెల నెల నీకు 2,000 వస్తుంటుంది దాని నుంచి. ఎస్ సార్. నీ 1,00,000 అంతే ఉంటుంది, 2 నెలలు 2,000 సంపాదిస్తుంది, అంటే రూపాయిని సంపాదిస్తున్నట్టే కదా. అంటే లోన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ. ఎందుకంటే అది మనం వేరే వాడికి అప్పెత్తులంటే మన దగ్గర నుంచి పోతాయి, ఆ డబ్బులకు మనకి ఏమి ఆస్తి క్రియేట్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ రిమెంబర్ వేర్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ అండర్ రెవెన్యూ అకౌంట్. సో సబ్సిడీస్ అంటే ఏంటి? రెవెన్యూ కిందకి వస్తారు. అది సబ్సిడీ అంటే కష్టపడి అమరావతి క్యాపిటల్ డిక్లేర్ చేసినారు, ఓకే, ఆడ వరదలు ఉన్నాయి, ఎవరిని రమ్మన్నా వచ్చి కంపెనీ పెట్టట్లేదు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేసినట్టు తెలియగా, నువ్వు అమరావతిలో కంపెనీ పెడితే భూమి ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఓకే, ఇంకా ఏమి కావాలన్నా రోడ్స్ ఫ్రీ, ఏవి కావాలన్నా ఆయన ఫ్రీగా ఇస్తాను. ఆ రోడ్ వేయడానికి 50 కోట్లు అయింది, కరెంటుకి ప్రతి సంవత్సరం 10 కోట్లు అవుతాయి, భూమి విలువ ఒక 10 కోట్లు. సో ఇవన్నీ ఆ కంపెనీకి ఏమో లాభం, ప్రభుత్వానికేమో నష్టం. అర్థమైందా? సో దీన్ని ఏమంటాం అంటే మన సబ్సిడీస్. సో సబ్సిడీస్ అంటే ఒక కంపెనీ రావటానికి ప్రభుత్వము తన దగ్గర నుంచి పెట్టే పెట్టుబడిని సబ్సిడీస్ అంటారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉందా? కంపెనీ వచ్చింది, కంపెనీ రావడం వల్ల కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, ఓకే, దట్ ఈస్ గుడ్. వాట్ ఈస్ డైరెక్ట్ బెనిఫిట్ టు ద గవర్నమెంట్? గవర్నమెంట్ భూమి అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి కదా, గవర్నమెంట్ కరెంట్ అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి కదా, అవి ఫ్రీగా ఇచ్చేసిందంటే ఫ్రీగా రిటర్న్ ఏం తీసుకుంటుంది కంపెనీ నుంచి గవర్నమెంట్? అంటే ఇప్పుడు సబ్సిడీ అనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎరువుల సబ్సిడీ గురించి మాట్లాడదాం. సో ఎరువులు ఆర్ ఫర్టిలైజర్ సబ్సిడీ. సో ఫర్టిలైజర్ సబ్సిడీ, సో ఒక యూరియా ఫర్టిలైజర్ బ్యాగ్ వచ్చేసి 1,000 రూపీస్. సో కంపెనీ 1,000 రూపీస్కి ఫార్మర్కి ఒక యూరియా రైస్ అమ్మితే కంపెనీకి లాభాలు వస్తాయి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే యూరియా బ్యాగ్ 250కే అమ్ము అని చెప్పింది అనుకుందాం, 250 రూపీస్కి. ఎగ్జాక్ట్లీ మారిపోయి ఉండొచ్చు రేట్లు. సో 10 years 15 years ago ఈ రేట్లు ఉండేవి, ఇప్పుడు తెలియదు నాకు. సో కంపెనీ 1,000 రూపాయలకు అమ్మాల్సిన యూరియా బస్తాని 250కే గవర్నమెంట్ అమ్మని చెప్పింది. ఇప్పుడు కంపెనీకి 700 రూపాయలు లాస్. లాస్కి ఎవడో బిజినెస్ చేయడం, మరి నా 750 ఎవడుతున్నాను కంపెనీ గవర్నమెంట్ అడిగింది. సో ఎన్ని బస్తాలు నువ్వు అమ్ముతో నాకు చెప్పు, అన్ని 750 నీ అకౌంట్లో వేస్తా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ లాభంలో ఉన్నట్టేనా? కంపెనీకి రావాల్సిన 250 ఏమో రైతు దగ్గర తీసుకుంటాం, 750 ప్రతి బస్తాకి కంపెనీ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఇప్పుడు కంపెనీకి ప్రతి బస్తాకి 1,000 రూపాయలు గిట్టినట్టే కదా, అంటే కంపెనీ సేఫ్. ఫార్మర్కి 1,000 రూపాయలు పెట్టలేడు కాబట్టి 250కే కొనడు, అంటే ఫార్మర్కి సేఫ్. నష్టం ఎవరికి? గవర్నమెంట్ సార్. సో దీనివల్ల ప్రతి 700 రూపాయలకి తిరిగి గవర్నమెంట్కి ఏమైనా 1 రూపాయి వస్తుందా? నో సార్. సో దీన్ని ఏమంటాం మనం? సబ్సిడీ అంటాం. సో సబ్సిడీ అంటే ప్రభుత్వానికి ఎటువంటి బెనిఫిట్ లేకపోయినా కంపల్సరిగా చేయాల్సిన ఖర్చు. దీనివల్ల వ్యవసాయ రంగం బాగుపడుద్ది, ఇండస్ట్రియల్ సెక్టర్ బాగుపడుద్ది, కానీ గవర్నమెంట్కి డైరెక్ట్ డబ్బులు రాకపోవచ్చు. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎకనామిక్ గోల్స్లో భాగంగా, సోషల్ సెక్టర్ బాధ్యతలో భాగంగా
గవర్నమెంట్ కొంత అమౌంట్ రిటర్న్ ఏమి రాకపోయినా ఖర్చు పెట్టాలి. సో దాన్నే మనం సబ్సిడీస్ అంటాం. అర్థమైందా? సో శాలరీస్, ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సబ్సిడీస్ ఆర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ అసెట్స్ క్రియేట్ చేయటం, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, అలాగే బిల్డింగ్స్, కంపెనీల్లో షేర్లు కొనటం, దిస్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, సో నౌ రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంటి? డిఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ కన్నా, రిసిప్ట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ ఫండెడ్ బై బారోయింగ్. సో రెవెన్యూ అంటే పన్నులు, పన్నేతర మార్గాల నుంచి 100 రూపాయలు వచ్చింది. ఓకే, శాలరీస్కి, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి, సబ్సిడీస్కి 120 రూపాయలు ఖర్చు పెట్టిండు అనుకుందాం. సో ఇప్పుడు ఈ 20 రూపాయలు ఏంటిది? డిఫిసిట్. అర్థమైందా? రెవెన్యూ డిఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్, దెన్ డిఫిసిట్ విల్ కమ్, దట్ ఈస్ 20 రూపీస్. సో రెవెన్యూ డిఫిసిట్ అనేది గుడ్డా బ్యాడా? సో రెవెన్యూ డిఫిసిట్ అనేది గుడ్డా బ్యాడా? బ్యాడ్ సార్. ఎందుకు బ్యాడ్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే నీకు ఈ 20 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? నువ్వు అప్పు చేసే కదా తెచ్చేది. ఆ 20 రూపాయలు అప్పు చేసి తెచ్చుకుంటావు. అప్పు చేసి తినటం అనేది సూసైడల్ థింగ్. రేపు వచ్చి వాడు ఇంటి ముందు కూర్చుంటే కట్టలేవు. అదే ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ బడ్జెట్ డిఫిసిట్ ఉందనుకో, నువ్వు అప్పులు చేసినవు. ఓకే, ఈ అప్పులు దేనికోసం? ఆస్తులు క్రియేట్ చేయడానికి ఖర్చు పెట్టినవు. ఇది క్యాపిటల్ డిఫిసిట్ అనేది గుడ్డా బ్యాడా? గుడ్ సార్, దట్ ఈస్ సో గుడ్. సో క్యాపిటల్ డిఫిసిట్ ఈస్ ద గుడ్ సైన్. క్యాపిటల్ డిఫిసిట్ ఈస్ గుడ్ సైన్, ఈజ్ గుడ్. రెవెన్యూ డిఫిసిట్ ఈస్ బ్యాడ్. సో ఈ నాలెడ్జ్ మీదనే మిమ్మల్ని క్వశ్చన్ జనరల్గా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? సో till now we discussed what is the budget. Okay, what is the budget? So how budget components are divided, fiscal policy అంటే చెప్పినాం. సో నిన్న మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను నేను. ఓకే, ఏంటిదా కాన్సెప్ట్ అంటే, సో ప్రెసిడెంట్ ఫినాన్స్ మినిస్టర్ని అడిగిండు. ఓకే, ప్రెసిడెంట్ ఫినాన్స్ మినిస్టర్, అమ్మ February 1st బడ్జెట్ పెట్టు అని. సో ఫినాన్స్ మినిస్టర్ సీదా ఫైల్ తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టింది. రాబోయే సంవత్సరానికి నాకు ఇంత డబ్బులు రాబోతాయి, ఇంత ఎక్స్పెండిచర్ అయ్యిద్ది, దాన్ని మీరు ఓకే చేయండి అని పార్లమెంట్ని అడిగింది. ఓకే, సో దాన్ని ఓకే చేయండి అని పార్లమెంట్ని అడిగింది. సో ఇప్పుడు పార్లమెంటు ఓకే డబ్బులు తీసుకోపో అని చెప్పింది. ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే రెవెన్యూ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? రిసిప్ట్స్. సో రిసిప్ట్స్ ఏమున్నాయి మనకి? క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. ఇదే కదా టోటల్ రెవెన్యూ గవర్నమెంట్కి. గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బు అంటే ఏంటిది? క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ కంబైన్డ్గా కలిపితేనే గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బు. అది ఎలా ఏముంటాయి? ట్యాక్స్ డబ్బులు ఉంటాయి, నాన్ ట్యాక్స్ డబ్బులు ఉంటాయి, అలాగే అప్పులు చేసి తెచ్చిన డబ్బులు ఉంటాయి, అలాగే ఆస్తుల అమ్మకాల ద్వారా వచ్చిన డిజిన్వెస్ట్మెంట్ మనీ ఉంటుంది, అలాగే పాత లోన్స్ ఇచ్చింటే కనుక ఆ డబ్బులు కూడా రికవర్ చేయడం వల్ల ఈ మొత్తాన్ని మనం రిసిప్ట్స్ అన్నాం. టోటల్ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో టోటల్ రిసిప్ట్స్ ఆర్ నథింగ్ బట్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్. అయితే మనం కట్టే డబ్బు ఎక్కడికి పోద్ది? మన పన్నుల రూపం ద్వారా కట్టే మనని గవర్నమెంట్ ఏమంటుందంటే నా రిసిప్ట్ అని మాట్లాడింది. ఈ డబ్బు పోయి ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఎక్కడ స్టోర్ అయింది? సో ఆ స్టోర్ అయిన డబ్బులే కదా పార్లమెంట్ తీసుకోపోయి ఇక్కడ ఉన్నాయి. సంవత్సరం నుంచి పోగైన డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ తీసుకొని పోయి ఖర్చు పెట్టుకొని చెప్పాలి కదా. ఆ ఫండ్ పేరేంటిది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దాచిపెట్టకూడదు. ప్రభుత్వంకి వచ్చిన ప్రతి రూపాయి తీసుకెళ్లి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వేయాలి. అక్కడ నుంచి పార్లమెంటు ఇదిగో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనీ తీసుకెళ్లి ఈ ఎక్స్పెండిచర్కు వాడుకో అని చెప్పేదే బడ్జెట్, పార్లమెంటరీ అప్రూవల్. సో ఆ ఫండ్స్ ఏమన్నా చెప్పు, కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్రియేటెడ్ 3 ఫండ్స్. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 కనిపించట్లేదు సరిగ్గా, ఆర్టికల్
ఇదిగో కనపడుతుంది. సో ఆర్టికల్ 266 sub clause 1 clearly specified. So there is a consolidated fund. So consolidated fund. So consolidated fund of India. All the receipts, capital receipts, revenue receipts must be deposited here. Okay. All the expenditure must be withdrawn from here. ఇదే బడ్జెట్. కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచి డబ్బులు తీయటము, అందులో వేయటము, ఇదే బడ్జెట్. ఓకే. సో ఆల్ ద రెవెన్యూ రిసిప్ట్స్ బై ద గవర్నమెంట్, ఆల్ ద లోన్స్ రైజ్డ్, రీపేమెంట్స్ ఆర్ లోన్ రీకలెక్టెడ్ ఆర్ ఇన్కమ్ ఇన్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో బడ్జెట్ ప్రపోజల్స్ ఆర్ అబౌట్ డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో బడ్జెట్ ప్రపోజల్ అంటే ఏంటి? నాకు ఈ ఫండ్లో నుంచి ఇంత డబ్బులు కావాలి అని చెప్పేదన్నే బడ్జెట్ ప్రపోజల్ అంటాం. అది ఫినాన్స్ మినిస్టర్ వెళ్ళి పార్లమెంట్కి చెప్తే పార్లమెంట్ ఓకే తీసుకోపో అంట. అప్పుడు ఇందులో నుంచి డబ్బులు మినిస్టర్లకు వస్తాయి. సో ఇది. సో నో మనీ కెన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా వితౌట్ హ్యావింగ్ పార్లమెంటరీ అప్రూవల్. అంటే డబ్బులు పడటమే అందులో పడితే బయటికి రావాలంటే పార్లమెంట్ అప్రూవల్ కంపల్సరిగా కావాలి. అండర్స్టాండ్? సో అందుకే బడ్జెట్ ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టాలి. సో ఇది కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. ఆర్టికల్ 266 కింద సిఎఫ్ఐ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది. అందులో డబ్బులు పడతాయి. ఆ పడ్డ డబ్బులు తీయాలంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి. పోయి ఫినాన్స్ మినిస్టర్ గారు నువ్వు పోయి పార్లమెంట్ అప్రూవల్ తెచ్చుకో, అప్పుడే నీకు డబ్బులు అనేది అన్ని మినిస్టర్కి నువ్వు ఇవ్వగలుగుతావు. ఫినాన్స్ మినిస్టర్ ఇస్ పవర్ఫుల్. ఎందుకని? సో రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో అయినా ఏమైంది వినపడలేదు. సో రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో అయినా ముగ్గురు ఇంపార్టెంట్ మినిస్టర్లు చెప్పమంటే, ఫస్ట్ కేంద్రంలో అయితే పిఎం, సెంట్రల్లో అయితే తర్వాత హోమ్ మినిస్టర్, మూడో మినిస్టర్ ఎవరు? ఫినాన్స్ మినిస్టర్. ఓకే. రాష్ట్రంలో అయితే సీఎం, హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్. సో ఫినాన్స్ మినిస్టర్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ మినిస్టర్ ఇన్ ద ఎంటైర్ క్యాబినెట్. ఎందుకని ఫినాన్స్ మినిస్టర్ అంత క్యాబినెట్ అంటే, ఫర్ సపోజ్ నువ్వు విద్యాశాఖ మంత్రివి, నీకు ఎంత డబ్బులు కావాలి ఇచ్చేది ఎవరు? ఫినాన్స్ మినిస్టరే. ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్లో విద్యాశాఖకి పెంచాలి అంటే నీకు డబ్బులు పెరుగుతాయి. లేదు వీడికి ఎందుకు అంత డబ్బులు, కరప్షనిస్ట్ ఫెలో మొత్తం తిందోబుతుడు అనుకుంటే తక్కువ కేటాయింపులు జరుగుతాయి. అర్థమైందా? అందుకనే ఎవ్రీబడి ఇంప్రెస్ ద ఫినాన్స్ మినిస్టర్. ఓకే. సో దిస్ ఈజ్ హౌ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ వెళ్ళి మా ఎంటైర్ ప్రభుత్వంలో ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ప్రతి మినిస్టర్కి ఇంత డబ్బులు నేను ఇవ్వాలి, మీరు పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వండి, నేను ఆ అప్రూవల్ తీసుకెళ్ళి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ డ్రా చేసుకుంటా అని చెప్పడమే బడ్జెట్. ఓకే. సో ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా మనీ విత్డ్రా చేయటం కుదరదు. అర్థమైందా? సో మరి ఇందాక అడిగారు కదా మీరు. సో ఒక వ్యక్తి 3 కోట్లు ఖర్చు పెట్టిండు, 3 కోట్లు కేటాయించినారు, అవి సరిపోలేదు, ఇంకొక 2 కోట్లు కావాలి. మరి పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఎలా వస్తాయి మరి? సో ఫినాన్స్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి 3 కోట్లే ఇచ్చిండు, బట్ ఖర్చు 5 కోట్లు వచ్చింది. మిగతా 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వలేదు కదా. సో దానికి ఏం చేస్తారంటే, దేర్ ఈజ్ ఏ కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 267 ఏం చేసిందంటే కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా. దీన్నే మనం బఫర్ ఫండ్ అంటాం. సో బఫర్ ఫండ్. సో వీటిల్లో ఏటికన్నా ఎలకేషన్స్ సరిపోలేదు అనుకో, ఈ ఫండ్లో ఉన్న మనీ వాడుకోవచ్చు. తర్వాత నాకు ఇంత ఎడిషనల్ అమౌంట్ అవసరమైంది, అర్జెంట్ ఫండ్లోంచి తీసి వాడుకున్నా అది మీకు లెక్కలు సమర్పిస్తున్నా, మీరు ఓకే చేయండి అని పార్లమెంట్ని అడగాలి. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ఆఫ్ ఫండ్స్ కావాలంటే ఎడిషనల్ ఫండ్స్ దొరుకుతాయి, తర్వాత పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఆ ఫండ్స్ కూడా కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. సో కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇస్ ద సెకండ్ ఫండ్. అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్, మనం అనుకున్న ఖర్చు కన్నా పెరిగిపోయింది. అన్ఫోర్సీన్ అంటే రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఖర్చు పెరగొచ్చు తగ్గొచ్చు. సడన్గా వేరే రూపంలో కోవిడ్ రావటమో లేదంటే వరదలు రావటం వల్ల ఖర్చు పెరిగింది, అప్పుడు డబ్బులు కావాలంటే పార్లమెంట్ అప్పటికప్పుడు మీట్ అయ్యి అప్రూవల్ ఇవ్వలేదు కాబట్టి బఫర్ ఫండ్స్ అనేది క్రియేట్ చేసి పెడతారు. సో ప్రతి సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి బఫర్ ఫండ్లోకి 30,000 కోట్లు వెళ్తాయి. ఏదన్నా మినిస్ట్రీకి డబ్బులు సరిపోకపోతే
ఈ బఫర్ ఫండ్ కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి వాళ్ళు డ్రా చేసుకొని తర్వాత పార్లమెంటరీ అప్రూవల్ ఇస్తారు. ఆర్ క్లియర్ నౌ? అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద ఎమర్జెన్సీ ఫండ్. సో విత్ డ్రాయల్ వితౌట్ పార్లమెంటరీ అప్రూవల్. ఇక్కడ నుంచి మనీ తీసుకోవాలంటే పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదు. బట్ తర్వాత పార్లమెంట్ కలిసినప్పుడు దే హ్యావ్ టు టెల్ ఐ హ్యావ్ విత్డ్రాన్ సమ్ మనీ ఫ్రమ్ ద కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఐ నీడ్ అప్రూవల్ ఫ్రమ్ యూ. అంటే ఎప్పుడు చూసినా ఈ ఫండ్లు ఎంత ఉంటాయి? 30,000 కోట్లు ఉంటాయి. అర్జెంట్ అయ్యి 5,000 కోట్లు ఎగ్జిక్యూటివ్ మినిస్టర్లు వాడుకున్నారు అనుకో, వాళ్ళు ఆ విషయం పార్లమెంట్కి చెప్పాలి. మాకు ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి 5,000 కోట్లు మేము వాడుకున్నాం, ఆ 5,000 కోట్లకు మీరు అప్రూవల్ ఇస్తే అవి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ ఫండ్లో మళ్ళీ మేము కలిపేస్తాం. సో దట్ అక్కడ ఇప్పుడు చూసినా 30,000 కోట్లు ఉంటాయి అని వాళ్ళకి సంజాయిషి ఇచ్చి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని ఆ మనీ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్కి పార్లమెంట్ అప్రూవల్ దొరికినట్టు, అలాగే కంటింజెన్స్ ఫండ్లు ఎప్పుడు చూసినా 30,000 కోట్లు 30,000 crores అనేవి ఎప్పుడు చూసినా ఉంటాయి. సారీ క్లియర్? సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ఎర్లియర్ క్వశ్చన్. సో దిస్ ఫండ్ ఈజ్ ఆపరేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎట్ స్టేట్ లెవెల్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎమర్జెన్సీ ఫండ్ పేరు ఏంటంటే కంటింజెన్స్ ఫండ్ ఆఫ్ ఇండియా. అసలు ఫండ్ పేరు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, which is governed under article 266 subclass 1. So emergency fund పేరు వచ్చేసి contingency fund of India, so which is governed under article 267. Okay, so there is third fund, article 266 subclass 2. Here the third fund is public account of India. So public account of India అంటే ప్రజల సొమ్ము ఇందులో ఉంటుంది. ఓనర్స్ ప్రజలే. నువ్వు ప్రజలు పే చేస్తున్న ట్యాక్స్ అనేది ప్రజలకు సంబంధించింది కాదు, గవర్నమెంట్కి సంబంధించింది. గవర్నమెంట్ తిరిగి ప్రజలకు ఖర్చు పెట్టింది. బట్ ఇక్కడ సో పోస్ట్ ఆఫీసు సేవింగ్, సో పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ ఆర్ దేర్. సో మనము పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ తీసుకున్నాం, నెల నెల మనీ డిపాజిట్ చేస్తున్నాం. 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత 2 times మనీ ఇస్తామని ప్రామిస్ చేసినారు, మనం డిపాజిట్ చేస్తున్నాం. ఈ పోస్ట్ ఆఫీస్లో మనం డిపాజిట్ చేసే మనీ అంతా అక్కడికి పోద్ది, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోకి పోద్ది. ఈ 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత తిరిగి మనకి అసలు దానితో పాటు వడ్డీ కలిపిస్తారు. అలాగే ప్రతి ఎంప్లాయీ నెల నెల పిఎఫ్ అనేది కడతా ఉంటాడు. ఈ పిఎఫ్ మనీ ఎక్కడికి పోద్ది? పబ్లిక్ అకౌంట్లోకి పోద్ది. అలాగే గ్రాట్యుటీ అమౌంట్ ఉంటుంది, అది ఎక్కడికి పోద్ది? ఇటుకే పోతాయి. సో మనీ హెల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ ట్రస్టీ. అంటే ఆ మనీ గవర్నమెంట్ మనీ కాదు, ప్రజలకి నేను ట్రస్టీగా ఉండి ప్రతి నెల కొద్దిగా వాళ్ళ దగ్గర తీసుకొని అవసరమైనప్పుడు వాళ్ళకి తిరిగి ఇస్తాను. ఇట్ ఈస్ మై సోషల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ. సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ వడ్డీ కల్పిస్తా. సో ఎలా అనమాట. సో మనీ హెల్డ్ బై ద గవర్నమెంట్ బట్ నాట్ ద ఓనర్. అదే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉన్న మనీకి ఓనర్ ఎవరంటే గవర్నమెంట్, పార్లమెంట్ ఈజ్ ద ఓనర్. అదే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న మనీకి పార్లమెంట్ ఓనర్ కాదు, government is a trustee. So first of all, this account is no relationship with the parliament. Okay, consolidated fund parliament control, పూర్తి కంట్రోల్లో ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ఇందులో నుంచి డబ్బులు తీస్తే కనుక అందులో మళ్ళీ డబ్బులు తిరిగేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. అదే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అయితే ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ దగ్గర ఉంటుంది, పార్లమెంట్ కంట్రోల్ ఏమీ ఉండదు దీని మీద. సో ఎగ్జిక్యూటివ్ ప్రజల దగ్గర నుంచి స్మాల్ సేవింగ్స్ అని చెబుతాం, లేదంటే పోస్టల్ సేవింగ్స్ అని చెబుతాం, అలాగే ప్రొవిడెంట్ ఫండ్ అని చెబుతాం. సో ప్రజలు పే చేసిన ఈ మనీ అంతా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోకి పోతే అవి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ దగ్గరే ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తర్వాత తిరిగి వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తుంది. సో పిఎఫ్, ఓకే, పోస్టల్ సేవింగ్స్, ఎక్స్టర్నల్ ఎయిడ్, స్పెషల్ డిపాజిట్స్. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి జనరల్గా. ఎక్స్టర్నల్ ఎయిడ్ అంటే ఏదైనా ఫారిన్ కంట్రీ కనుక డబ్బు ఇచ్చింది అనుకో, అది అప్ప మనకి. ఫర్ సపోజ్ నేను చెప్తాను, కేరళలో వరదలు వచ్చినాయి, సౌదీ అరేబియా ఒక 500 కోట్లు పంపించింది భారత ప్రభుత్వానికి. ఇది బారోయింగ్గా తిరిగి పే చేయాలా? భారతదేశంలో కేరళ అనే రాష్ట్రంలో వరదలు వచ్చినాయి. కేరళ వాళ్ళు సౌదీ అరేబియాలో ఎక్కువ మంది పనిచేస్తారు కాబట్టి ఆ రాష్ట్రం సింపతి కొద్దీ ఒక 500 కోట్లు భారతదేశానికి పంపించింది, ఆ కేరళ ఫ్లడ్స్ ఖర్చు పెట్టండి అని. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వం తిరిగి పే చేసేదా? తిరిగి పే చేయాలన్న భారత ప్రభుత్వం అవసరం లేదు.
దాన్ని Yes, మనం sir. ఏమంటామంటే ఎయిడ్ అంటాం. సో ఎయిడ్, సో దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఎయిడ్. బయట ప్రపంచాల నుంచి భారతదేశానికి, బయట కంట్రీస్ నుంచి భారతదేశానికి వచ్చిన సహాయం. ఎయిడ్ అంటే సహాయం. సో సహాయం అనేది తిరిగి పే చేయరు, అప్పు మాత్రమే తిరిగి పే చేస్తారు. అర్థమైందా? సో ఇలాంటి మనీ అంతా ఇందులోకి వచ్చి డిపాజిట్ అవుతుంది. సో పోస్టల్ సేవింగ్స్, ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ సేవింగ్స్, సో స్పెషల్ డిపాజిట్స్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. సో వీటిని ప్రభుత్వం వాడుకోవాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. ప్రభుత్వానికి అర్జెంటుగా 30,000 కోట్లు కావాలి, లేదా 40,000 కోట్లు ప్రభుత్వానికి అర్జెంటుగా కావాలి. కంటింజెన్స్ ఫండ్లు ఎంత ఉన్నాయి? 30,000 కోట్లే ఉన్నాయి. ఇంకో 10,000 కోట్లు పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోంచి 10,000 కోట్లు తీసుకుంటాం. మళ్ళీ 10,000 కోట్లు పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో కలిపింది. అర్థమైందా? సో దిస్ ఈజ్, సో డస్ నాట్ రిక్వైర్ పార్లమెంటరీ అప్రూవల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనీ విత్డ్రా చేసుకోవాలన్నా కలపాలన్నా ఎగ్జిక్యూటివ్ ఫినాన్స్ మినిస్టర్ ఒక్కడే చేయగలడు, పార్లమెంట్తో సంబంధం లేదు. సో డస్ నాట్ ఫ్లో త్రూ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ సపరేట్ అకౌంట్. సో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇందులోకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? కంటింజెన్సీ ఫండ్లో ఎప్పుడు చూసినా 30,000 కోట్లు ఉంటాయని చెప్పిన. ఆ 30,000 కోట్లు ఆ అకౌంట్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వస్తున్నాయి. అదే ఇందులో ఉన్న మనీ ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ అకౌంట్స్ సార్. సో ప్రజల నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసినాయి. Yes, అర్థమైందా? sir. సో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రావట్లేదు. సో దిస్ ఈస్ ద లాస్ట్ మీనింగ్. డస్ నాట్ ఫ్లో త్రూ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇందులోకి వచ్చే మనీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రావు, ప్రజల నుంచి డైరెక్ట్గా వస్తాయి, తిరిగి మళ్ళీ ప్రజలకే పే చేయాలి. ఇందులో పార్లమెంట్ కంట్రోల్ ఏమీ ఉండదు. దట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ. ఆర్ యు క్లియర్? సో వీటికి సంబంధించి సమ్ బిట్స్ అడుగుతూ ఉంటారు, మ్యాచింగ్ ఎప్పుడు ఆర్టికల్ ఫండ్ ఏంటిది కరెక్ట్గా మ్యాచ్ అయినా లేదని అడుగుతూ ఉంటారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో ఉండే ఫండ్ ఈ మూడిట్లో ఏది ఉండొచ్చు. అలాగే పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేకుండా మనీ తీసుకొని తర్వాత డిపాజిట్ చేసే ఫండ్ ఏంటి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఓకే మనీ ఏ ఏ మార్గాల్లో రావచ్చు. ఇలా ఈ మూడిటి మీద చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ప్రిలిమ్స్లో. ఓకే, సో మెయిన్స్లో కూడా సమ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.